హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని అంటే యాక్చువల్లీ ముందు పేరు చెప్పేస్తాను. యామిని కల్లూరి ఈజ్ విత్ మీ రైట్ నౌ. నా అకాడమిక్స్ వచ్చేసరికి నేను ఫస్ట్ గ్రేడ్ నుంచి 12th గ్రేడ్ వరకు అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాను. అండ్ తర్వాత నేను ఆంధ్ర మహిళా సభలో కొంచెం మ్యూజిక్లో BA చేయడం మొదలుపెట్టి ఆపేసా మధ్యలో. బట్ తర్వాత ఇగ్నూలో నేను బ్యాచిలర్స్ ఇన్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్. ఈచ్ సెమిస్టర్ మాకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉండేవి. నేను ఇన్స్టాగ్రామ్లో తన వీడియోస్ చూసి షీఈ్ ఏ క్లాసికల్ డాన్సర్, క్లాసికల్ సింగర్ అంటే తను నా అంతటి నేను సింగర్ అని నేను ఎక్కడా చెప్పుకోలేదండి, నేను ఎక్కడా పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాను అన్నారు. కానీ మీరు ఒక్కసారి యామిని కల్లూరి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే తను పాడిన పాటలు వింటే ఎవరైనా సరే ఒక ప్రొఫెషనల్ సింగర్కి ఏమాత్రం తక్కువ ఉండదు. దట్ ఈస్ ఫర్ ష్యూర్ అనమాట. సో ఒక ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను అనగానే న్యూయార్క్ నుంచి మన ఇంటర్వ్యూ కోసం వచ్చిన యామిని కల్లూరి గారికి, చిన్న అమ్మాయి కాబట్టి ఐ కెనాట్ సే నమస్తే, బట్ వెల్కమ్ టు మై షో యామిని. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్ రియల్లీ. నో, ఐ థింక్ ఇది నా ప్లెజర్. ఎందుకంటే ఇక్కడ చాలా అకంప్లిష్డ్ పీపుల్ని, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు. అండ్ పర్సనలీ మీరు చెప్పగానే నాకు ఈ షో నా ఫేవరెట్ అయిపోయింది. అంటే ఒక తెలుగు దాని కింద నాకు నా తెలుగు వాళ్ళని అలా చూస్తున్నప్పుడు, అంటే ఇంత గొప్ప గొప్ప థింగ్స్ చేస్తూ చూడటము నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది యాక్చువల్లీ. సో అలాంటి వాళ్ళతో నేను కూడా ఇదే ప్లాట్ఫామ్ అంటే షేర్ చేసుకుంటున్నానంటే ఇట్స్ మై ఆనర్. దట్స్ రియలీ. ఇంకొకటి ఏంటంటే నాకు మీలో నచ్చిన అద్భుతమైన లక్షణం, గుణం ఏంటంటే న్యూయార్క్లో ఉంటూ కూడా ఇన్నాళ్ళ నుంచి తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారో. నిజంగా మన భాషకి ఇది కదా, భాషను బతికించుకోవడం అంటే మాట్లాడడమే అన్నారు ఎవరో పెద్ద. సో మా నెక్స్ట్ జనరేషన్స్ మీరు ఒక మాటలో చెప్పాలి అంటే, సో మీరంతా తెలుగు మాట్లాడుతుంటే ఓహో మీ జనరేషన్ వాళ్ళు నెక్స్ట్ మీ పిల్లలు ఈ తెలుగుని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు డెఫినెట్గా. సో అది చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ కొంచెం తెలుగు పాడైంది, ఎందుకంటే చుట్టుపక్కల అంతమంది తెలుగు వాళ్ళు లేరు. అసలు న్యూయార్క్ మూవ్ అవ్వకముందు ఇంకా చక్కగా మాట్లాడేదాన్ని, చాలా మొత్తం ఆంధ్ర యాసలో మాట్లాడేదాన్ని. అమ్మమ్మ వాళ్ళంతా తెలుగులోనే. ఇంకోటి, ఒక కూచిపూడి నర్తకి కింద ఒక ప్రదర్శన ఇచ్చే ముందు ఆ కథని సరిగ్గా చెప్పాలి, అర్థమయ్యేటట్టు మనుషులకు. ఒకప్పుడు సంస్కృతంలో ఉంటాయి కదా, నారాయణ తీర్థులు వీళ్ళంతా రాసినప్పుడు సంస్కృతంలో ఉన్నప్పుడు ఆ కథ ఇంకోళ్ళకి అర్థమయ్యేటట్టుగా తెలుగులో. ఇంకోటి, కూచిపూడి చేయడం కూడా మా అమ్మ యాక్చువల్లీ తెలుగు రావడం కోసం పెట్టింది. అంటే మా ఫ్యామిలీ చాలా తెలుగులో ప్రైడ్ తీసుకుంటుంది. సో అందుకనే ఇంకా బాగుండేది నా తెలుగు. కానీ ఇంకా అందరితో మాట్లాడుతుంటే కొంచెం మంచిగా అవుతుంది తెలుగు. ఇంతకు ముందు ఒక రోజులో ఆల్రెడీ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నాకు అసలు ఇన్స్టాగ్రామ్లో మీ వాయిస్ విన్న తర్వాత ఫస్ట్ అసలు మీ పాటతోనే మొదలు పెట్టాలనుకున్నాను. ప్లీజ్ మా కోసం ఒక్క పాట పాడవా, నీకు ఏది నచ్చితే. ఈవెన్ భావయామి ఏదైతే ఇన్స్టాగ్రామ్లో మీరు చేస్తున్నా అది ఏదైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. నన్ను స్పాట్లో పెట్టి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, భజగోవిందం ఆదిశంకరాచార్యుడి కాంపోజిషన్లో ఒక చరణం పాడతాను. చివర్లో ఒక సింధు భైరవిలో వస్తుంది. గురు చరణాంబుజ నిర్భర భక్తః సంసార దచిరాద్భవముక్తః. గురు చరణాంబుజ నిర్భర భక్తః సంసార దచిరాద్భవముక్తః. సేంద్రియ మానస నియమదేవం సేంద్రియ మానస నియమదేవం యక్షసి నిజ హృదయస్థం దేవం యక్షసి నిజ హృదయస్థం దేవం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సూపర్ వాయిస్, నిజంగా యూఆర్ బ్లెస్డ్ అబ్బా. నిజంగా ఇంత మంచి వాయిస్ భగవంతుడు మీకు ఇచ్చాడు. అలాగే నీది
నిధి అనాలంటేనే నాకు ఒకలా ఉంది, బట్ ఏజ్ వైజ్ చిన్నపిల్లలు కాబట్టి నిధి అన్నవే. నీకున్న టాలెంట్కి మీది అనాలి, టు బి ఫ్రాంక్. కానీ ఈవెన్ డ్యాన్స్ కూడా ఎన్ని వీడియోస్ చూసానంటే, ఒక మెసేజ్ పెట్టడానికి ఏమో ఈవిడ రిప్లై ఇస్తారా ఎవరా అని అనుకుంటూ పెట్టాను. సీరియస్లీ లేదు, రియలీ సో హ్యాపీ. మీరు కూడా అంటే చాలా అండర్ ప్లే చేస్తారు, కానీ మీరు కూడా చాలా అకంప్లిష్డ్ అండి. ఇన్ఫ్యాక్ట్ మాకంటే మీరే ఎక్కువ అకంప్లిష్డ్ అనిపిస్తారు. అంటే మొన్న విన్నాను మీరు ఏదో లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అని అవన్నీ టీవీ 9లో చేయడం. ఐ థింక్ యాజ్ అ ఇండియన్ ఉమెన్ టు బీ దాట్ మల్టీ ఫ్యాసెటెడ్, అంటే ఒక యంగ్ గర్ల్ కింద నేను మీలాంటి వాళ్ళ నుంచి కదా స్ఫూర్తిని తీసుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా రీసెర్చ్ చేసి వచ్చాను. లేదు అంటే నాకు క్యూరియాసిటీ ఎక్కువ. ఒక ఆర్టిస్ట్ కింద ప్రతి మనిషి అంటే నాకు చాలా క్యూరియాసిటీ వచ్చేస్తుంది. సో అండ్ ఒక ఉమెన్ కింద మీరు అసలు ఎలా ఉంటున్నారు అన్నది నాకు తెలియాలి కదా, అంటే ఇండియాలో. ఐ థింక్ సో యా. యాక్చువల్లీ ఎందుకు వెళ్ళారు న్యూయార్క్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ అంటే ఒక పని చేద్దాం, ఫస్ట్ మీ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం, అక్కడి నుంచి జర్నీ మొదలు పెడదాం. అంటే నథింగ్ బట్ బయోగ్రఫీలో తీసుకుంటాం కాబట్టి మీ ఫ్యామిలీ గురించి ఒకసారి. నాది యాక్చువల్లీ వెరీ స్ట్రేంజ్ ఫ్యామిలీ. స్ట్రేంజ్ అంటే డిఫరెంట్, టిపికల్ తెలుగు ఫ్యామిలీ అన్నది ఏం అలా కాదు. యాక్చువల్లీ మా అమ్మమ్మ తాత ఆ కాలంలో అప్పుడే చాలా తిరిగేవాళ్ళు అనమాట, అంటే విదేశాలు ఇవన్నీ. మా తాత హవాయిలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ కింద లెక్చరర్ కింద పనిచేయడము. మా అమ్మ కూడా యుఎస్లో పుట్టింది. యాక్చువల్లీ యుఎస్లో పుట్టి కెనడాలో పెరిగింది తను చిన్నప్పుడు. మళ్ళీ వచ్చేసారు, ఎందుకంటే ఎంత తిరిగినా భారతదేశంతో ఉన్న అటాచ్మెంట్. సో అయిన తర్వాత నేను కూడా బేసిక్లీ ఎందుకు చెప్తున్నా అంటే, మా అమ్మ ఇక్కడ ఎంబీబీఎస్గా ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చేసిన తర్వాత, పెళ్ళైన తర్వాత మా అమ్మ అక్కడ ఫెలోషిప్ ఇవన్నీ చేయడానికి యుఎస్ వెళ్ళింది. సో నేను మా తమ్ముడు యాక్చువల్లీ యుఎస్లో పుట్టాము. నేను 4 years వరకు అక్కడే ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము ఇండియా. వచ్చేసి ఇక్కడే పెరిగి నేను అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒక స్కూల్కి వెళ్ళా, ఐసిఎస్సి. అది ఎలా అంటే 8th class వరకు ఎగ్జామ్స్ ఉండవు. ఇంకోటి మా టీచర్స్ అక్కడ ఎలా అంటే, చిన్నప్పుడే మీకు అందరికీ ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. అందరూ ఒకటే ప్రొఫెషన్ కాకుండా మీ టాలెంట్ బట్టి, మీకు ఇన్నేట్ నేచర్ బట్టి మీ ప్రొఫెషన్స్ని చూస్ చేసుకునేటట్టుగా. సో నాకు చిన్నప్పుడే ఫస్ట్ యాక్టర్ అవ్వాలని అనమాట. ఎందుకంటే మాకు థియేటర్ అని ఒక సబ్జెక్ట్, ఊరికే సినిమాలకు వెళ్ళి ఫేమస్ అలా కాదు, అంటే రియలీ యాక్టింగ్ అని ఒక ఆర్ట్ కింద చెప్తున్నా, అంటే స్టేజ్ యాక్టింగ్, ఇన్ఫ్యాక్ట్ నాట్ ఈవెన్ ఫిల్మ్ యాక్టింగ్. నేను యాక్టింగ్ చేసేదాన్ని. ఇట్ వాజ్ అన్ అఫీషియల్ సబ్జెక్ట్ ఇన్ ఐసిఎస్సి అండ్ ఐ టాప్డ్ ఇన్ దట్ సబ్జెక్ట్ ఇన్ మై బోర్డ్స్. సో ఐ యూస్ టు బీ పార్ట్ ఆఫ్ అ థియేటర్ కంపెనీ కాల్డ్ నిషుంబిత. దే ఆర్ యాక్చువల్లీ ప్రిటీ ఫేమస్. హైదరాబాద్లో దే ఆర్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్. మా టీచర్కి ఇంకా ఉంది, వాళ్ళు స్ట్రీట్ థియేటర్ చేస్తారు. రవీంద్ర భారతిలో ఇప్పటికీ థియేటర్ ఫెస్టివల్స్ చేస్తారు. వాళ్ళతో కొంచెం టూర్ చేశాను చిన్నప్పుడు. కానీ ఇంకోటి ఏంటంటే, థియేటర్ ముందు సంగీతం 4 ఏళ్ళకి సంగీతం మొదలుపెట్టాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను సంగీతం అంత ప్రాక్టీస్ చేయను, డాన్స్కి ఎంత సరిపోతుందో అంతే సంగీతం వచ్చు నాకు ప్రస్తుతానికి. అండ్ సో సంగీతం మొదలుపెట్టాను. మా అమ్మకి ఎప్పుడైతే శోభానాయుడు గారు హైదరాబాద్లోనే ఉన్నారని తెలియగానే ఇంకా ఆలోచించకుండా నన్ను దాంట్లో పెట్టేసింది డాన్స్లో. కానీ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేదాన్ని. అంటే ఏవేవో దొంగతనం చేసేయడం, చింతపండు అవన్నీ దొంగలించేయడం, మామిడికాయలు కొట్టేయడము, ఏవేవో మొక్కలు కట్ చేసేయడము, ఏంటంటో అమ్మ చీరలన్నీ కుప్పగూడి ఎక్కడో పడేయడం, అవన్నీ చేసేసరికి చెస్లో పెట్టడం, స్క్రాబుల్, యోగా, పెయింటింగ్ అన్నిట్లో పెట్టేశారు. ఇంటి నుంచి ఎలాగే అసలు ఈ అమ్మాయి నుంచి విముక్తి పొందాలి మేము అన్నట్టుగా ఇద్దరిని సెపరేట్ వాటిల్లో పెట్టేశారు. ఇద్దరు కలిసి ఉంటే ఆ క్లాస్ని ఎక్కడ నాశనం చేసేస్తామని మా తమ్ముడిని నన్ను సెపరేట్ చేసి వేరే క్లాసులకు పంపించారు. అయితే ఇంకా అలాగే డాన్స్ కూడా ఒకటనమాట. ఈ ఇంట్లో ఉంటే మేము భరించలేము, సమ్మర్ హాలిడేస్ నువ్వు క్యాంప్కి వెళ్ళిపో అని శోభానాయుడు గారు అప్పట్లో ఒక డాన్స్ క్యాంప్, అంటే డాన్స్ అంటే ఒకటే కాదు, మ్యూజిక్, యోగా, డాన్స్, పెయింటింగ్
ఎందుకంటే ఒక శ్లోకం ఉంది యాక్చువల్లీ నాట్యశాస్త్రంలో, సర్వశాస్త్ర సంపన్నం సర్వశిల్ప ప్రదర్శకం నాట్యాఖ్యం పంచమం వేదం సేతిహాసం కరోమ్యహం. అంటే ఒక నర్తకి సర్వశాస్త్రాలు తెలుసుకోవాలి, ఊరికే చేతులు కాళ్ళు ఇటు అటు ఊపితే సరిపోవు. సో అన్ని శాస్త్రాలు తెలుసుకోవాలంటే మనకి ఇప్పుడు స్కూల్లో చదువుకునే శాస్త్రాలు కూడా తెలియాలి, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా తెలియాలి. అండ్ మన హిస్టరీ తెలియాలి, అన్నీ తెలియాలి. అందుకనే నేను మనుషులను అంత స్టడీ చేస్తూ ఉంటాను. ఒక నర్తకి కింద మేము అంత అభినయం చేయాలంటే, ఒక స్త్రీ హైదరాబాద్లో ఉంటున్నప్పుడు తన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు తన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఒక సింగిల్ ఉమెన్ అంటే ఎట్లా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఇన్ని అకంప్లిష్ చేసిన ఆవిడ ఎలా ఉంటుంది, అలా ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అలాగే అష్టవిధ నాయికలు ఇవన్నీ వస్తాయి కదా. సో అందుకని నాకు మనుషుల్ని స్టడీ చేయడం ఇష్టం. ఎనీవే, నేను డాన్స్ క్యాంప్కి వెళ్ళాను. మా అమ్మంది క్యాంప్ అయిపోయిన తర్వాత ఇంకా మామూలు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, జూన్ జూలై నుంచి స్టార్ట్ అయిన తర్వాత నువ్వు ఇంకా డ్యాన్స్ క్లాస్కి వెళ్తావా, సాయంత్రాలు వెళ్ళాలి, కానీ నీకు చదువుకోవడానికి అంత టైం ఉండదు, నీ ఇష్టం, వెళ్ళిపోతానని చెప్పా. ఫ్రెండ్స్ నచ్చారు, అక్కడ ఏదో ఐస్ అండ్ వాటర్ పరిగెట్టడాలు వాటి కోసం వెళ్ళేదాన్ని, డ్యాన్స్ కోసం ఏం వెళ్ళేదానిగా. వెళ్ళిన తర్వాత శోభానాయుడు గారు శ్రీకృష్ణ పారిజాతం అన్నది ఒక పర్ఫార్మెన్స్ చేశారు. దాంట్లో సత్యభామ కింద ఆ పాత్రను పోషించారు. త్యాగరాయ గాన సభలో మొత్తం దోమలు కుడుతున్నాయి, కరెంటు పోతుంది, అయినా అవన్నీ తెలియకుండా చిన్నదాన్ని, అసలు ఇప్పట్లో అంత అటెన్షన్ స్పాన్ అంత గ్రేట్గా ఉండట్లేదు, కానీ అప్పట్లో ఇంకా అదే ఎంటర్టైన్మెంట్ నాకు. ఇంకా సినిమాలు కూడా ఎప్పుడు నాగేశ్వరరావు సినిమాలు ఇవే చూడటం, డాక్టర్ చక్రవర్తి ఇవి చూస్తూనే పెరిగాను. మా ఫ్రెండ్స్ అందరూ ఇది చూసా, అది లేదు నేను ఇది చూశాను అని ఏంటంటో బ్లాక్ అండ్ వైట్ మూవీ పేర్లు చెప్పేదాన్ని. ఇంకోటి అంతాక్షరి ఆడుతుంటే నేను బ్లాక్ అండ్ వైట్ మూవీ సాంగ్స్ పాడుతుంటే ఆపు అవేమో. సో నన్ను ఒక అమ్మమ్మలాగా చూసేవారు అనమాట. బట్ యునో ఐఎమ్ వెరీ లక్కీ, ఎందుకంటే ఒక క్లాసికల్ డాన్సర్ కింద ఆ యాక్ట్రెసెస్ అభినయం నాకు ఇంకా పనికొచ్చింది. ఇప్పుడు సావిత్రి వాళ్ళ యాక్టింగ్ ఈజ్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ మీ యాజ్ అ క్లాసికల్ డాన్సర్ దాన్ ఎనీబడి ఇన్ ద ప్రజెంట్. ఎందుకంటే వాళ్ళవి ఎగ్జాజరేటెడ్గా ఉంటాయి కదా, కలర్ లేదు అండ్ క్వాలిటీ అంత బాగోదు, ఇంకా అదొక స్టైల్ ఆఫ్ యాక్టింగ్. ఇప్పుడు అంత న్యాచురల్ యాక్టింగ్ కదా. సో ఎనీవే అవే నాకు హెల్ప్ అయ్యాయి. ఇంకా ఆవిడ చూసిన తర్వాత, సత్యభామ చూసిన తర్వాత నాకు ముందు అసలు ఆ కాస్ట్యూము, పాటలు చాలా నచ్చేసాయి. అంటే అంత జడ వేసుకొని గ్రాండ్ ఎంట్రన్స్, పొగరుగా రావటము నాకు చాలా నచ్చేసి నేను ఎప్పటికన్నా ఇది చేయాలి అని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఐ వాజ్ 9 years old ఎంతో. ఇంకా అప్పటి నుంచి ఇంకా ప్రాక్టీస్ 2 AM వరకు అద్దం ముందు కూర్చొని సావిత్రిని మా టీచర్ని ఇమిటేట్ చేయడం అనమాట. అంటే ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఇమిటేట్ చేయడం, ఇంకా అదే పనిగా ప్రాక్టీస్ చేయడం. ఇంకోటి, ఆవిడ స్కూల్లో వందలు కొద్ది పిల్లలు, ఆవిడ కంట పడ్డం ఒక్క సెకండ్ కూడా అదొక అదృష్టం, దేవుడు చూసేశాడు నన్ను. అంటే ఇప్పుడు మనం పుట్టపర్తి సాయిబాబా వాటికి వెళ్ళినప్పుడు నన్ను చూసారని ఎట్లా ఫీల్ అయిపోతారు మనుషులు, అలా అనమాట ఆవిడ స్కూల్లో ఆవిడ నోటీస్ చేయడం. అయితే ఒకసారి ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వచ్చిన తర్వాత వీ సీ హర్ ట్వైస్ అ వీక్. అడ్వాన్స్ లెవెల్ నువ్వు బేసిక్స్లో ఉన్నప్పుడు యూ డోంట్ లెర్న్ ఫ్రమ్ హర్, వాళ్ళ అసిస్టెంట్స్ టీచ్ చేస్తారు. అడ్వాన్స్డ్ ఉన్నప్పుడు కూడా ఆవిడ కరెక్షన్స్ ఇస్తారు కానీ ఆవిడ ఇంకా టీచ్ చేయరు. కానీ ఆవిడ ఒకసారి చూసిన తర్వాత, నా డాన్స్ చూసిన తర్వాత, నీ పేరేంటి అంటే యామిని, నీకు తెలుగు వచ్చా అంటే తెల్లగా ఉంటా కాబట్టి నేను నార్త్ ఇండియన్ అనుకున్నాను. నేను ఫీల్ అయ్యాను, ఎందుకంటే నా అంత తెలుగు పర్సన్ ఎవరు ఉండరు అనమాట. బట్ నేను చాలా ఫీల్ అయ్యాను. అయితే నువ్వు తెలుగు అమ్మాయివా అని, ఇంకా నీ పేరు యామిని అంటే నువ్వు యామిని కృష్ణమూర్తి అంత పెద్దదాన్ని అవ్వాలనగానే ఇంకా అయిపోయింది, నేను డాన్సరే అయిపోవాలి, ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. అయిపోయిన తర్వాత ఇంకా ఆవిడతో ఇంటరాక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. బికాజ్ ఐ వాజ్ వెరీ రెగ్యులర్. జ్వరం వచ్చినా వెళ్ళిపోవడం, జలుబు వచ్చినా వెళ్ళిపోవడం, మనుషులు పోతే వెళ్ళడం, పెళ్ళైతే వెళ్ళిపోవడం, అసలు ఏమీ ఇంకా బయట ప్రపంచంతో లేదు. ఆవిడంటే ఒక ఫిక్స్డ్ అడ్మిరేషన్, అంటే ఇంకా దేవుడితో సమానం. ఆవిడ ఫోటోలు, ప్రతి నోట్బుక్ వెనక ఆవిడ ఫోటో, శ్రీ గురుభ్యో నమః అని రాసేయడము, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే పిచ్ అనమాట ఆవిడంటే. అయితే ఇంకా నేను
అలా నా రెగ్యులారిటీ చూసి, నా హార్డ్ వర్క్ చూసి, నేను 12 years ఓల్డ్ ఉన్నప్పుడు నన్ను అక్కడ టీచర్ చేశారు అసిస్టెంట్ కింద. అంటే ఇప్పటికే నేను 23 అయినా 14 లాగా ఉంటాను. నన్ను యూఎస్ వెళ్ళినప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకో, ఇంతసేపు ఐడి చేస్తారు నన్ను ప్రతిదానికి. నువ్వు లోపలికి వస్తావా అన్నట్టు చూస్తారు, నీ పేరెంట్స్ ఏరి అన్నట్టు చూస్తారు నన్ను. అయితే ఇంకా నేను 12కి నేను 8లా ఉండే చూడటానికి. అయితే ఇంకా సరేరా బాబు, ఇంత అదృష్టం ఎక్కడిది, ఇంకా నాకు ఆవిడ అలా నాతో మాట్లాడే కొద్దీ, ఇలా టీచర్ పొజిషన్ ఇచ్చే కొద్దీ నాలో కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువైంది. పైగా చిన్నప్పుడు నేను చాలా బుల్లీడ్ అనమాట స్కూల్లో. అంటే అమ్మమ్మవి నువ్వు తెలుగు ఏంటి అలా మాట్లాడతావు, పాత పాటలు పాడతావు, క్లాసికల్ డ్యాన్స్ చేస్తావు, సన్నగా ఉంటావు, ఇది అది. కానీ ఈ డాన్స్లో ఎప్పుడైతే నాకు స్పార్క్ కనిపించిందో ఐ ఫెల్ట్ లైక్ అ సూపర్ హీరో. అంటే ఐ ఫెల్ట్ వెరీ బయట ప్రపంచాన్ని మర్చిపోయి, నాకు సంగీతం అంటే చాలా పిచ్చి. పాడటం కంటే ఇట్స్ లైక్ అ లవ్ అఫేర్ అనమాట. నాకు సంగీతం ఎంత ఇష్టం అంటే ఐఎమ్ షోయింగ్ మై లవ్ టువర్డ్స్ మ్యూజిక్ త్రూ డాన్స్. అంటే ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై లవ్ టువర్డ్స్, దిస్ ఈజ్ మై డెడికేషన్ అనమాట టు మ్యూజిక్. సో ఇట్స్ లైక్ అన్ అఫేర్ బిట్వీన్ మ్యూజిక్ అండ్ డాన్స్. So obsessed with dancing, and I found my superpower, and I was like, I'm gonna be a full-time dancer. మా అమ్మ డాక్టర్ అయినా నీ ఇష్టం, నువ్వు ఏదన్నా చేయనేది. ఎందుకంటే డాన్స్ ముందు నేను హిస్టోరియన్ అవుతాననడం, జర్నలిస్ట్ అవుతాననడం, ఆర్కియాలజిస్ట్ అవుతాననడం, ఏంటేంటో అనేదాన్ని. మా అమ్మ సరే నీ ఇష్టం, సరే నీ ఇష్టం, సరే నీ ఇష్టం, ఎప్పుడు ఇది చెయ్యకు అనేమి అనలేదు మా అమ్మ. ఏదన్నా చేస్తే కష్టపడాలి, ఏదన్నా చేస్తే కష్టపడాలి. నేను కష్టపడ్డాను, అందుకే మా అమ్మ నన్ను సపోర్ట్ కూడా చేసింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా తిరుగులేదు. టీచర్ అయ్యాను, చాలా ప్రదర్శనలు ఇచ్చాను. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్కి ఏదన్నా సరే అమ్మాయి ఫిగర్ ఇట్లా అవర్ గ్లాస్ లాగా ఉండాలి. అంటే దట్స్ ద డిమాండ్ ఫర్ అ డాన్సర్. తన ఆంగికం అలా ఉండాలి. నేను ఎప్పుడు సన్నం, ఇప్పుడు సన్నం. అయితే మా టీచర్ నాకు మెయిన్ పొజిషన్స్ అంటే రిహర్సల్ డైరెక్టర్, కంపోజింగ్ చేయడం నన్ను పక్కనే పెట్టుకోవడం, స్టూడియోస్ తీసుకెళ్ళడం, తనని అసిస్ట్ చేయడం, బిగ్ ఇలాంటి బిహైండ్ ద సీన్స్ రోల్స్ ఇచ్చేవారు. కానీ ఆన్ స్టేజ్ నాకు ఎప్పుడు అంత బిగ్ రోల్స్ ఇచ్చేవారు కాదు. బికాజ్ షీ ఆల్వేస్ థాట్ ఐ వాజ్ టూ థిన్ ఫర్ ఎనీ ఆఫ్ ద రోల్స్. దో ఐ న్యూ ఐ హ్యాడ్ ద టాలెంట్ అండ్ పొటెన్షియల్. షీ ఆల్సో న్యూ దట్. బట్ బికాజ్ ఆఫ్ మై ఫిగర్ తను ఎక్కువ నాకు పెద్ద రోల్స్ ఇవ్వకపోవడం వల్ల నేను అప్పుడు నాకు డాన్స్ అంటే పిచ్చి కాబట్టి దిస్ విల్ నాట్ స్టాప్ మీ అని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే చాలామంది నా స్కూల్లో నాకు గుర్తున్నది ఏంటంటే, ఎవరికన్నా వాళ్ళకి రోల్స్ రాలేదనుకో నాకు ఫ్యూచరే లేదు అని మానేసేవారు. నాకు రోల్స్ రావట్లేదు. బట్ ఐ డిడ్ నాట్ లెట్ మై ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ డిక్టేట్ మై కెరియర్. నాకు ఆవిడ రోల్ ఇవ్వలేదని నా ప్రేమ పోలేదు డాన్స్ పట్ల. సో నేనేమనుకున్నా అంటే, ఈవిడ ఇవ్వకపోవచ్చు, ఇంకోళ్ళు నాకు రోల్స్ ఇవ్వకపోవచ్చు, కానీ నేను నా అంతటి నేను అవకాశాలు తెచ్చుకొని నేను ప్రదర్శనలు ఇస్తా అని చాలా అప్లికేషన్స్ పెట్టి ఇండియా అంతా పర్ఫామ్ చేశాను బై 17. చేసిన తర్వాత అలా 18 ఐ స్టార్టెడ్ టూరింగ్ ఇంటర్నేషనల్లీ. It was a little problematic because a lot of teachers are very possessive in Indian culture. I don't want to point just at my teacher. It's a culture. It is not one teacher. It is a culture where స్టూడెంట్ అలా తనంతట తను చేస్తుంటే ఒక భయం, ఏం చేసేస్తుంది, ఎట్లా రిప్రజెంట్ చేస్తుంది మన డాన్స్ని ఏంటి అని. అండ్ నేను ఇంతే పీలగా ఇలా పొట్టిగా ఉండేదాన్ని, ఇదేం పీకేస్తుంది అని అందరు చూసేవారు. కానీ అవన్నీ పట్టించుకునే దాన్ని కాదు. అమ్మ బలం, మా తమ్ముడు నాకు బలం, అండ్ మా గ్రాండ్ పేరెంట్స్ నా వెనక బలంగా నిలబడ్డారు. చాలామంది నేనే సాధించాను అని అనుకుంటారు, కానీ నాకేమనిపిస్తుందంటే కష్టపడతా అన్నీ, కానీ నీ చుట్టూరా సపోర్ట్ సర్కిల్ లేదనుకో ఏం సాధించినా నువ్వు పడిపోతావు కిందకి. ఎగ్జాక్ట్లీ. అమ్మ తమ్ముడు గురించి ఒకసారి. అమ్మ అపోలోలో ఇప్పుడు డాక్టర్, న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్ట్. తమ్ముడు ఫుల్ టైమ్ టెన్నిస్ ప్లేయర్.
సో సానియా మిర్జా యా కరెక్ట్ స్టూడెంటా? యా సానియా మిర్జా ముందు మా ఇంటి దగ్గర కొంచెం నేర్చుకున్నాడు, చాలా టోర్నమెంట్స్కి గెలిచి సానియా మిర్జా స్పాట్ చేసింది వాడిని. స్పాట్ చేసిన తర్వాత మొయినాబాద్లో ఉంది తన స్కూల్, అక్కడ వెళ్ళేవాడు. తనే స్కాలర్షిప్ ఇచ్చి దగ్గర తీసుకుని వీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బికాజ్ అగైన్ చాలామంది అనుకుంటారు డబ్బు ఉంది కాబట్టి ఈమె డాన్స్ వాడు టెన్నిస్ వెళ్ళిపోయారు అని అనుకుంటారు. మేము చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, తనే చూసుకుంది మమ్మల్ని. అండ్ నేను డాన్స్లోకి వెళ్తానన్నప్పుడు నా కాస్ట్యూమ్స్ నగలు ఇవన్నీ చాలా డబ్బులు తీసేసుకున్నాయి, అండ్ మ్యూజిక్ కూడా. మా అమ్మ ఎప్పుడు నో చెప్పకుండా షీ ఈవెన్ టు లోన్స్ టు సపోర్ట్ మీ. సో అప్పుడు మా తమ్ముడు టెన్నిస్ ఇస్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్, వెరీ వాడికి వారానికి కొనాలంటే చాలా షూ కానీ షూస్ 2 వారాలు కరిగిపోయేవి, మళ్ళీ కొనాలి. అండ్ అవేమన్నా మామూలు బాటా షూస్ కాదు కదా, యూ గాట్ బై దెమ్ ఇన్ నైకీ, ఇలాంటివి చాలా ఖరీదు ఉంటాయి. సో అందుకని ఇంకా ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫర్ మై మామ్ టు సపోర్ట్ అస్ బోత్. అందుకనే నేను మా తమ్ముడు కూడా వీ హ్యాడ్ టు బికమ్ వెరీ ఇండిపెండెంట్ అట్ అ వెరీ యంగ్ ఏజ్. మా తమ్ముడు నేను, వాడు కూడా మా అమ్మ ఇబ్బందుల్లో చూసి, అండ్ వాడు ఇది ఎవరు F45 అని ఆమె యాక్ట్రెస్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె దాంట్లో పనిచేశాడు ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ కింద. మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను కూడా ఎక్కువ డాన్స్ క్లాసెస్ టీచ్ చేయడము. వీ హ్యాడ్ టు సపోర్ట్ హర్, ఎందుకంటే షీ గేవ్ హర్ ఎవ్రీథింగ్. తన అన్నీ ఇచ్చింది, రక్తం, తన స్వెట్ అండ్ బ్లడ్ ఇచ్చింది. మేము సక్సీడ్. ఇన్ఫ్యాక్ట్ ఆ స్ట్రెస్ తట్టుకోలేక మా అమ్మకి స్ట్రోక్ వచ్చింది 2015లో, అండ్ లెఫ్ట్ సైడ్ అంతా మొత్తం ప్యారలైజ్ అయితే అప్పుడు మా తమ్ముడు ఇంకా యుఎస్లోనే ఉన్నాడు టోర్నమెంట్స్ ఆడుతూ. నేను చూసుకున్నా, నేను మా ఫ్యామిలీ వీ సపోర్టెడ్ మై మామ్ to get back. She's walking, you met her, I mean she's fully functioning, and thank God. Yeah, but it was very stressful, it was not easy. But do I say that every parent has to go through that much stress? I don't think so. You can be smarter than that, but my mom is a superhero for sure. Yeah. Okay. Yeah. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తమ్ముడు? తమ్ముడు ఇప్పుడు కూడా, అంటే ఇప్పుడు టోర్నమెంట్స్ ఆగిపోయాయి కదా, అన్న అవ్వట్లేదు కోవిడ్ వల్ల. యుఎస్లో ఉన్నాడు వాడు. ఇప్పుడు టెన్నిస్ టెంపరీగా టెన్నిస్ కోచ్ అయ్యాడు టు మేక్ మనీ అండ్ సేవ్ మనీ టు ఫర్దర్ హిస్ టెన్నిస్ ట్రైనింగ్. అండ్ టోర్నమెంట్స్ కూడా ఎక్కువ అవ్వట్లేదు కదా, అందుకనే వాడు కోచ్ కింద ఇప్పుడు పనిచేస్తున్నాడు. కానీ ఈవెన్చువలీ వెన్ థింగ్స్ గెట్ బెటర్ హీ వాంట్స్ టు go to these big tennis tournaments, Wimbledon ఇలాంటివన్నీ ఆడాలని. అండ్ ఐ ఆల్సో హోప్ ఫర్ దాట్. హీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గై. వీ ఇన్స్పైర్ ఈచ్ అదర్ విత్ అవర్ వర్క్ ఎథిక్. నేను ఎప్పుడైనా కొంచెం లేజీగా ఫీల్ అయితే వాడితో మాట్లాడినప్పుడు ఐఎమ్ సో మోటివేటెడ్, ఎందుకంటే వాడు 8 to 12 hours అలా ట్రైన్ అవుతాడు, మళ్ళీ దానిపైన 2 సార్లు జిమ్కి వెళ్తాడు. హీఈస్ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ వాడు నాకంటే 2 ఏళ్ళు చిన్న. So there's so much to learn from him, and he also thinks the same about me. హార్డ్ వర్క్ చేస్తే కొంచెం లేట్ అవుతుందేమో, మన దగ్గర డబ్బులు లేకపోవడంలో కొంచెం లేట్ అవుతుందేమో, బట్ సక్సెస్ అనేది డెఫినెట్గా వస్తుంది, ఎక్కడా పోదు. అది మనం యూనివర్స్లో అది పెట్టేసామనుకోండి మన ఎనర్జీ, అది బూమరాంగ్లో మనకు తిరిగి వచ్చేస్తుంది, అది ఎక్కడికి పోదు. అండ్ నీకు ఆ సక్సెస్ రాకపోయినా, నేను ఒకటి జీవితంలో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, మనం కావాల్సుకున్న సక్సెస్ రాకపోవచ్చు, కానీ ఇంకో రకంగా మనం ఎప్పుడు ఇమాజిన్ మన కళలో అనుకొని సక్సెస్ వస్తుంది. అంటే వావ్, ఇలా కూడా నేర్చుకోవచ్చా, ఇలా కూడా సక్సీడ్ అవ్వచ్చా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో అవార్డు కావాలనుకుంటా, గ్రాంట్ రావాలనుకుంటా, కానీ అది రాకుండా ఇంకోటి ఏదో ఆపర్చునిటీ వస్తుంది మన కళలో కూడా ఊహించని ఆపర్చునిటీ. సో అందుకని నేను కష్టపడ్డాను రాలేదు అని బిట్టర్గా ఉండడం కంటే, దేవుడికి ఇంకో ప్లాన్ ఉంది మన పట్ల, అండ్ మనం అలా కొంచెం సహనంగా అలా వేచి చూస్తే మనకి వస్తాయి, డెఫినెట్లీ వస్తాయి. కానీ అదే రాకపోవచ్చు. ఫస్ట్ పాడిన భజగోవిందం కానీ, లేకపోతే మీ డ్యాన్స్లో నేర్పే ప్రతి దానికి మీ గురువులు మీకు మీనింగ్ చెప్తూ ఉంటారా? మీకు అర్థమవుతుందా ఏం చేస్తున్నావు, ఏం పాడుతున్నావు ఏంటి అనేది? నాకు
స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, అంటే ఐసిఎస్సిలో ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. అంటే స్టిల్ వెరీ అంటే చాలా చదువుతాం తెలుగు, అంటే ఏదో సెకండ్ అని కాదు, చాలా ఉండేది. అండ్ నాకు కూడా తెలుగు అంటే చాలా ఇష్టం, అదొక ప్రైడ్ తెలుగు అంటే. ఏదన్నా టీచర్ అన్నీ చెప్పేది కాదు, అన్నీ చెప్పక్కర్లేదు, చెప్పకూడదు కూడా అన్నీ. ఎందుకంటే మనం క్యూరియాసిటీతో ఉంటే అన్నీ మనమే అబ్జర్వ్ చేసుకుంటాం. అంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు మీనింగ్ చెప్పలేదు, నేను మా టీచర్ నన్ను అడిగేదాన్ని, లేకపోతే మా అమ్మమ్మ తాతని, లేకపోతే మా అమ్మనన్నా అడిగేదాన్ని. ఇప్పుడు 3 గంటలు డాన్స్, ఇందాకే చెప్పాను సర్వశాస్త్ర సంపన్నం ఆ శ్లోకం చెప్పాను కదా నాట్యశాస్త్రం నుంచి. డాన్స్ చేస్తున్నప్పుడు భాషే కాదు, వేరేవి కూడా చెప్పాలంటే ఈ దేవుడు గురించి అసలు జనరల్ థీము, లేకపోతే వే ఆఫ్ లైఫ్. ఎందుకంటే ఇండియన్ క్లాసికల్ డాన్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఊరికే కాళ్ళు చేతులు ఇట్లా ఆడటం కాదు. యాజ్ ఐ సెడ్, అది నువ్వు ఒక స్పిరిచువల్ ప్యాత్ లీడ్ చేయాలి. కర్ణాటక సంగీతం కానీ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ చేసే శాస్త్రీయ నృత్యాలు చేస్తున్నప్పుడు దేవుడు అంటే భక్తి కాకపోయినా, ఎందుకంటే నాకు నాస్తికులు కూడా తెలుసు, అంటే డాన్సర్స్లో ఇటువైపు ట్రెడిషనల్గా ఉన్న వాళ్ళు నాస్తికులు కూడా ఉంటారా? యాక్చువల్లీ నేను ఒకటి చెప్పాలంటే, ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే భక్తి అని ఏడుస్తారో వాళ్ళకంటే నాస్తికులు ఎవరు ఉండరు అనిపిస్తుంది. ఎందుకంటే భక్తి అని చెప్తే భక్తులు గారు, దేవుడి నామని జపిస్తే భక్తి కాదు. మనుషులతో ఎలా ప్రవర్తిస్తే అది భక్తి. నువ్వు మంచిగా ఉన్నప్పుడు మనిషితో అది భక్తి. ఎందుకంటే అది ఎందుకో తెలుసా, చేతల్లో భక్తి ఉన్నట్టు, అంటే నువ్వు మనిషిలో దేవుడిని చూస్తున్నట్టు. ఎందుకంటే నేను చాలామంది గొప్ప గొప్ప డాన్సర్లని శివరాత్రి రాగానే ఇవేవో జాగరణ చేయడము, పూజలు చేయడం, అభిషేకం చేయడం, పెద్ద పెద్ద లింగాలను దేవడం చేస్తారు. కానీ వాళ్ళు లోపల అదే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారా? అభిషేకం చేస్తున్న ఆ ప్యూరిటీ వాళ్ళ మనసులో ఎల్లప్పుడూ నిలుస్తోందా? నిలవట్లేదు. అది భక్తి కాదు. సో మోస్ట్లీ అది ప్రాక్టీస్ చేయనప్పుడు అది నాస్తికత్వమే నాకు తెలిసి. ఊరికే నేను భక్తురాలని చెప్తే అది భక్తులు గారు వాళ్ళు. నాకు చాలామంది భక్తులు తెలుసు, కానీ నిజంగా నమ్మినవాడు ఎల్లప్పుడూ ఇంకోళ్ళతో మంచిగా ఉంటాడు, ప్రతి మనిషిలో దేవుడిని చూస్తాడు, ప్రతి మనిషిని రిగార్డ్లెస్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ద పర్సన్, చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళన్నా దేవుడిని చూడాలి కదా. సో అలా చూడనప్పుడు వాళ్ళు నాకు నాస్తికులతోటే సమానం. అది ఇంకో రకంగా చూడొచ్చు, కానీ నేను అదే చూస్తాను. సో నాస్తికత్వం ఎక్కువ. ఇంకోటి, ఆర్టిస్ట్లో మీకు చూస్తే చాలా సబ్స్టెన్స్ అబ్యూసెస్ ఉంటాయి, ఇంక్లూడింగ్ డాన్సర్. ఇప్పుడు సావిత్రి తను పోయింది తన సబ్స్టెన్స్ అబ్యూస్ ఇంకా స్ట్రెస్ వల్ల. స్ట్రెస్ చాలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లోన్లీ లైఫ్, ఎస్పెషల్లీ ఆడదాని కింద నువ్వు ఒక్కదాన్ని ఉన్నావంటే ఇట్ ఈస్ వెరీ లోన్లీ. ఇప్పుడు ఎస్పెషలీ న్యూయార్క్లో ఏంటి పెళ్లి చేయకుండా పంపించేశారు అమ్మాయిని. అది కూడా నేను ఏమన్నా కాలేజ్కి వెళ్ళలేదు కదా, ఊరికే డాన్స్ చేస్తానని అలా రఫ్గా వెళ్ళిపోయాను అంతే, అలా ప్లాన్ లేకుండా. ఇట్స్ వెరీ లోన్లీ. అండ్ ఏంటి ఇంజనీరింగ్ చేయట్లేదా, ఇది చేయట్లేదా ఏంటి అసలు, ఇప్పుడు చదువు సంధ్యలు లేకుండా ఏంటి. ఇంకోటి టిపికల్ బ్రాహ్మిన్ ఇవన్నమాట, చదువు సంధ్యలు లేకుండా ఇలా తిరుగుతున్నారు అని తిట్టడం. తర్వాత అసలు డాన్స్ ఏంటి అలా డెరగేటరీ వర్డ్స్ యూస్ చేయడం, అంటే ప్రాస్టిట్యూట్ లాగా, అది అసలు తప్పు. వాళ్ళని అలా అనకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి వేరే వాళ్ళ కాస్ట్ని కానీ ఇంకో రకంగా అలా డెరగేటరీగా వాడటము, అసలు ఇవన్నీ చాలా ఉంటాయి బేసిక్లీ. అండ్ అవన్నీ స్ట్రెస్ తట్టుకోలేక, ఇంకోటి యు ఆర్ నాట్ డిజైరబుల్ టు. ఇప్పుడు కొంచెం మారింది, కానీ అప్పటి కాలంలో ఇఫ్ యూఆర్ అ డాన్సర్ పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు, ఇష్టపడరు. దట్స్ ట్రూ. ఈవెన్ ఇప్పుడు కూడా యాక్టింగ్ ని అదొక ప్రొఫెషన్ గా ఎవరు అనుకోరు, అది దానికి చూపించుకుంటున్నారు ఏంటంటో. అలా ఎక్స్పోజర్ లేక అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సో ఇట్స్ అ వెరీ లోన్లీ లైఫ్. ఆ లోన్లీనెస్ వల్ల
ఆ స్పిరిచువల్ లైట్ లేదనుకో మన హార్ట్లో కానీ బ్రెయిన్లో కానీ లేకపోతే సబ్స్టెన్స్ అబ్యూస్కి వెళ్ళిపోతాం. కరెక్ట్. అలా నేను చాలామందిని చూశాను ఆర్టిస్టులలో. ఈ చాలామంది ఉన్నారు, నేను పేర్లు తీయకూడదు కూడా, ఎందుకంటే అది వాళ్ళ జర్నీ, వాళ్ళ కోపింగ్ మెకానిజం, వాళ్ళ పెయిన్ మనం అనుభవించట్లేదు. సో వాళ్ళ సబ్స్టెన్స్ అబ్యూస్ మీద మనం కామెంట్ చేసే బదులు మనం సపోర్ట్ కింద నిలవాలి. ఇప్పుడు సావిత్రి వీళ్ళు ఉన్నారనుకో, ఎందుకు తాగుతున్నా అంటే ఏమన్నా హెల్ప్ అవుతుందా? అసలు ఏమవుతుంది? అసలు మెంటల్ హెల్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బిగ్ స్టిగ్మా. డిప్రెషన్ అని చెప్తే ఓ పిచ్చి అనుకుంటారు వాళ్ళు, ఎవరికి పట్టదు అసలు ఇక్కడ. సో ఇవన్నీ ఎక్కువ. అండ్ థ్యాంక్ఫుల్లీ మా అమ్మ చాలా ఓపెన్ మైండెడ్, మా తమ్ముడు చాలా సపోర్టివ్, మా గ్రాండ్ పేరెంట్స్ చాలా ఓపెన్ మైండెడ్. సో కానీ రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ కొంతమంది ఉంటారు కదా, వియర్డ్ పీపుల్, దే థింక్ దే ఆర్ ద జడ్జెస్ ఆఫ్ ద వరల్డ్, అందరినీ జడ్జ్ చేయడానికి పుట్టినట్టు ఉంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళతో నేనేమి చేయలేను. కానీ మోస్ట్లీ ఓపెన్ మైండెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇలా ఒక్కదాన్ని ఐఎమ్ ఏబుల్ టు. ఎనీవే వెన్ ఇట్ కమ్స్ టు భక్తి, ఐ డోంట్ సే నేను పర్టిక్యులర్గా ఒక దేవుణ్ణి నమ్ముతాను అట్లా కాదు. డెఫినెట్లీ ఒక శక్తి ఉంది మన పైన, ఒక ఆదిశక్తి ఉంది మన పైన. అండ్ అదే శక్తి డిఫరెంట్ అవతారాల్లో మనం ఒక ఫామ్, మన ముందు మనకు అర్థం కావడానికి ఒక ఫామ్ని ఇస్తాం. సో అలా అనుకుంటాను. కానీ యూజువలీ ఐ ఆల్వేస్ నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు కానీ, చాంటింగ్ చేస్తున్నప్పుడు కానీ, ఆ ఆదిశక్తి గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు ఇలా శివుడు రూపంలో, నటరాజు రూపంలో కనిపిస్తూ ఉంటుంది నాకు. సో ఐ ఆమ్ వెరీ స్పిరిచువల్, బట్ బికాస్ ఆఫ్ సీయింగ్ అ లాట్ ఆఫ్ బ్యాడ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ, ఎస్పెషలీ ఒక ఆడదాని కింద మనుషులు మిస్బిహేవ్ చేయడము, నిన్ను మ్యానిపులేట్ చేయడము, అబ్యూస్ చేయడం వల్ల నేను ఫుల్ నాస్తికత్వంకి వెళ్ళిపోయాను. దేవుడు ఎక్కడున్నాడు? ఇంత చిన్న పిల్లని నేను అప్పుడు 12-13కి ఇంత బాధ పెడుతున్నాడంటే దేవుడు అసలు ఉన్నాడా అనిపించింది నాకు. ఇన్ని పూజలు చేస్తారు, ఇన్ని పూజలు చేసి కూడా నువ్వు ఇలా బాధ పెడుతున్నావంటే అసలు దేవుడు ఉన్నాడా అని నేను దేవుడు హేటర్ని అయిపోయాను. దట్ ఈజ్ ఆల్సో బ్యాడ్, బట్ చిన్నదాన్ని, నాకేం తెలుసు కదా. కానీ నేను నిజంగా పెయిన్ నుంచి, నా డిప్రెషన్ నుంచి, ఐ వాజ్ సివియర్లీ డిప్రెస్డ్. నేను ఎందుకు అది కూడా చెప్తున్నానంటే ఇట్ షుడ్ నాట్ బి అ టబూ టాపిక్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఎవరన్నా ఉన్నప్పుడు యూ షుడ్ గో ఫర్ హెల్ప్. మా అమ్మ నన్ను ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ఐ సాట్ హెల్ప్ ఫర్ డిప్రెషన్. వెరీ సూసైడల్ టెండెన్సీస్ అవన్నీ ఉండేవి నాకు. అండ్ మా అమ్మ అది చూసి, నీకు పిచ్చి అని నన్ను రూమ్లో లాక్ చేయకుండా, ఓకే తిని ఇన్ని బాధలు పడిందంటే ఆబ్వియస్లీ తను మానసికంగా ఏదో వెళ్తుంది, రైట్? మా అమ్మ అలా నన్ను సపోర్ట్ చేయకపోయి ఉంటే నేను కూడా డ్రగ్స్లోకి వెళ్ళిపోయేదాన్నేమో. ఎంతమంది వెళ్తున్నారు, మనకి చెప్పరు. నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను కానీ చాలామంది చెప్పరు. అవును. కానీ మా అమ్మ నన్ను అలా సపోర్ట్ చేసింది కాబట్టి నేను ఇవాళ ఇలా స్టేబుల్గా, ఇలా ధైర్యంగా ఇవాళ ఉన్నాను. అండ్ నేను హెల్ప్ తీసుకున్నాను, చూడండి ఇప్పుడు బాగున్నాను. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు యంగ్ పీపుల్ వాళ్ళ ప్రెషర్స్, స్ట్రెస్, డాన్సరే అవ్వక్కర్లేదు, డిప్రెషన్, యాంగ్జైటీ గురవుతారు. దానికి వీ నీడ్ టు టాక్ టు ఫ్రెండ్స్ ఆర్ గో టు అ సైకాలజిస్ట్ ఆర్ అ థెరపిస్ట్, సార్ట్ హెల్ప్. ఎప్పుడు మందులు ఇచ్చారు, ఫస్ట్ థెరపీ చేస్తారు, కౌన్సిల్ చేస్తారు. అప్పుడు బాగాలేకపోతే యూజువలీ నాకు మందులు యాక్చువల్లీ వర్క్ చేయలేదు. మెడిటేషన్, ఫ్రెండ్స్తో మాట్లాడటము, బుక్స్ చదవడం, ఇవి ఎక్కువ హెల్ప్ చేశాయి. మెడికేషన్ నాకు హెల్ప్ చేయలేదు ఇన్ మై ఎక్స్పీరియన్స్. రైట్. అంటే మీకు ఇష్టం ఉంటే చెప్పచ్చు, అదర్వైజ్ ఐ లెట్ ఇట్. నో ప్రాబ్లం. నాన్నగారు అంటే ఏ ఏజ్ నుంచి మీకు దూరంగా ఉన్నారు మీకు తెలుసా? ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 10, ఇట్స్ ఓకే. ఐ డు నాట్ ఫీల్ ఎనీ టబూ ఇన్ దిస్, బికాస్ నేను ప్రపంచాన్ని చూసిన దాన్ని, ఇండియాలో ఇవన్నీ రహస్యంగా దాస్తారేమో కానీ సెపరేట్గా ఉండడం. వేరే ఇప్పుడు యుఎస్ వాటిల్లో డివోర్సెసే ఎక్కువ మ్యారేజ్ కంటే. కానీ ఇక్కడ అలా ఉండాలని నేను అనట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం అలా కష్టాల్లో కూడా కలిసి ఉండడం అన్నది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. కరెక్ట్. కానీ ఇట్ వాజ్ వెరీ హార్డ్. మా అమ్మకి దేర్ వర్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకటి నేను చెప్తాను, ఇప్పుడు మా నాన్న అలా వెళ్ళిపోవడానికి, అలా చేయడానికి సహజంగా కోపం వస్తుంది అందరికీ.
నేను కూడా చాలా రోజులు కోపంగా ఉండేదాన్ని, మా నాన్న లేడు అండ్ ఎవరన్నా నువ్వు మీ నాన్నలాగేనే అని అన్నప్పుడు నాకు ఒళ్ళు మండిపోయేది. నన్ను ఏ బూతు తిట్టినా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు, కానీ మీ నాన్నలాగేనే అన్నప్పుడు నేను ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఈ మధ్య నేను నిజంగా ఇది భక్తి స్పిరిచువాలిటీ అంటే ఇది నేను చెప్తా ఏంటో. ఇప్పుడు సహజంగా భక్తి ఉన్నవాడు వాడు చెడ్డవాడు టటట అని గెంటేస్తారు, అది భక్తులు చాలా భక్తులు చేస్తారు. కానీ నేను ధైర్యం చేసి మా నాన్నతో మాట్లాడటం మొదలుపెట్టాను. అప్పుడు మా నాన్న స్టోరీ నాకు తెలిసినప్పుడు మా నాన్న ఎందుకు అలా ఉన్నాడో నాకు అర్థమైంది. ఎప్పుడైతే మా నాన్నని నా కోసం ఫర్గివ్ చేశాను, అంటే ఈగోయిస్టికల్గా మా నాన్న అలా చేశాడు సో నేను ఫర్గివ్ చేసినగా నా ప్రశాంతత కోసం మా నాన్నని నేను ఫర్గివ్ చేశాను. ఊరికే మా నాన్న ఇలా చేసేసాడు అని నేను అలా కోపంతో నన్ను హర్ట్ చేస్తుంది అది. అంటే మనుషుల మీద అరిచేసేదాన్ని, అంటే నాకు రేజ్ అటాక్స్ వచ్చేవి మా నాన్న మీద కోపంతో మనుషుల మీద అరిచేదాన్ని, అది అలా ప్రొజెక్ట్ అయ్యేదన్నమాట. సో మా నాన్నని ఎప్పుడైతే అతని స్టోరీ తెలుసుకున్నానో, అందరిలో ఒక మంచి మనిషి ఉంటాడు, అందరిలో కానీ వాళ్ళ అనుభవాల వల్ల వాళ్ళు ఇంకా అలా ప్రవర్తించడం మొదలు పెడతారు, ఇంకో దారి తెలియక. కానీ ఎప్పుడైతే వాళ్ళల్లో ఉన్న నొప్పిని మనం తీసేస్తామో ఆ మంచి మనిషి బయటకు వస్తాడు. ఇప్పుడు మన మిథాలజీలో కూడా చాలామంది భక్తులు మళ్ళీ అసురులు అని ఇలా పక్కకి తొలగించేస్తారు. ఇట్స్ సో సిమిలర్ టు క్యాస్ట్ సిస్టమ్, రైట్? ఇంకెప్పుడు మన అసురుల బొమ్మలు వేసినప్పుడు ఇలా నల్లగా వేసి అగ్లీగా వేస్తాం, ఇవన్నీ చేస్తాం ఇండియాలో. కానీ నిజానికి రావణాసుడు యాక్చువల్లీ రాముడు కంటే 10 times అందమైన వాడు, కానీ అతను ఏంటో ఇలా అసహ్యంగా పెయింట్ చేస్తాం కదా. ఇంకా అసురులు ఏంటో చెడ్డవాళ్ళు అన్నట్టు మనము నార్మల్ పీపుల్ అలా పోర్ట్రే చేస్తారు కథలు చెప్పినప్పుడు. కానీ నిజంగా నువ్వు నాట్యశాస్త్రంలో చదివినప్పుడు కానీ, నిజంగా ఒరిజినల్ పురాణాలు చదివినప్పుడు కానీ నువ్వు అసురులు చూస్తే వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తే వాళ్ళలో చాలా పెయిన్ ఉంది. ఓకే, అంటే వాళ్ళని చాలా పక్కకి తొలగించేశారు, అంటే మీరు అసహ్యంగా ఉంటారు, ఎలాగో ఉంటారు చూడటానికి అని వాళ్ళని ఆస్ట్రసైజ్ చేసేసారు. ఇప్పుడు మన లోవర్ క్యాస్ట్ వాళ్ళని కూడా, అదర్ క్యాస్ట్ వాళ్ళని మనము వాళ్ళు వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారని వాళ్ళ చిన్న చూపు చూడటం వల్ల వాళ్ళలో మనం చాలా పెయిన్ సృష్టిస్తున్నాం. సో అలాగే మనం అసురులను కూడా వాళ్ళు ఒక లివింగ్ క్రీచర్స్ అని చూడకుండా వాళ్ళని చిన్న చూపు చూస్తాం. కానీ నిజంగా రావణాసురుడు స్టోరీ ఇవన్నీ మనం చదివినప్పుడు రావణాసుడు ఎందుకు అలా ప్రవర్తించాడో మనకు అర్థమవుతుంది. చిన్నప్పుడు అతని చైల్డ్హుడ్ కానీ అవన్నీ మనం చదివితే ప్రతి అసురుడు ఇన్ఫ్యాక్ట్ అండ్ రాక్షసి ఫీమేల్ వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో మనకు అర్థమవుతుంది. కానీ రావణాసురుడు ఏం చేశాడంటే ఆ అసలైన ప్రాబ్లమ్ని తీర్చకుండా అతను నాకు ఇంకా వెల్త్ కావాలి. ఇప్పుడు మనం కూడా చూడండి, మన స్ట్రెస్ పడినప్పుడు ఆడవాళ్ళు లేకపోతే ఎవరైనా ఏం చేస్తాం, అమెజాన్ మీద షాపింగ్ చేస్తాం. కానీ అరే నేను ఈ ఫీల్ అవుతున్నాను, అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది, కోపం కానీ బాధ కానీ దేనివల్ల సృష్టింపబడింది, ఏ అనుభవం వల్ల ఈ పెయిన్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నా, బయటికి వెళ్ళిపోదామే, సినిమా చూసేద్దామే, షాపింగ్ చేసేద్దామే అని ఆ బాధను మనము అణగదొక్కుతున్నాం. కానీ దాన్ని నిజంగా సాల్వ్ చేయట్లే. రావణాసుడు వీళ్ళంతా అప్పట్లో అమెజాన్ లేదు కాబట్టి తపస్సు చేసి దేవుళ్ళ నుంచి వరాలు తీసుకున్నారు ఆ నొప్పిని అణగదొక్కడానికి. మనం కూడా అదే, సో మనం కూడా అలాగే అసురులమే కదా చూసుకుంటే. సో మనలో కూడా ఆ చెడ్డవాడు ఎప్పుడు వస్తాడంటే మన నొప్పిని మనం అణగదొక్కేసి మనం వేరేవన్నీ మెటీరియలిస్టిక్ థింగ్స్తో దాన్ని కప్పేస్తామో అప్పుడే ఆ చెడ్డవాడు వస్తాడు. కానీ ఎప్పుడైతే నేను ఇంత బాధపడుతున్నాను, మేబీ మా నాన్న వల్లేమో, లేకపోతే మేబీ ఆ రోజు ఇలా ఎవరో చేయడం వల్లేమో, మేబీ నేను ఆ తప్పు చేసినందుకు నేను గిల్టీగా ఫీల్ అవుతున్నానేమో అని అలా అన్నమాట. సో అందుకని అలా నేను చూస్తాను బేసిక్లీ. ఇప్పుడు మాట్లాడతారా నాన్నగారు మీ ఇద్దరితో, తమ్ముడితో మీతో మాట్లాడతారా? యా
నేను మా నాన్నతో రోజు మాట్లాడతాను, అంటే రోజు కాదు సారీ, రెగ్యులర్గా మాట్లాడతాను మా నాన్నతో. రోజు మా అమ్మతోటే మాట్లాడిన, అంటే యుఎస్లో ఉన్నప్పుడు ఇప్పుడు బెటర్. ముందు అసలు మాట్లాడేదాన్ని కాదు మా నాన్నతో, ఇప్పుడు మా నాన్నతో మాట్లాడుతున్నా. హీ ఈజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, అండ్ just because he is not with us doesn't mean I don't love him. And I think I am so happy that I'm able to love him now and see for who he is. And మా తమ్ముడు ఎప్పుడు మాట్లాడేవాడు. మా తమ్ముడికి బిగ్ హార్ట్ ఉంది యాక్చువల్లీ. వాడు ఎప్పుడు మాట్లాడతాడు. నేనే చాలా ఎందుకంటే నాకు చిన్నప్పుడు మా అమ్మ కంటే మా నాన్న ఎక్కువ ఇష్టం. అందుకని మా నాన్న అలా ఎందుకు వెళ్ళిపోయాడో నేను చెప్పను, కానీ వదిలేయాలని వెళ్ళిపోలేదు మా నాన్న. చాలా he had a lot of personality and mental health problems which I also kind of మా నాన్న పోలికలు ఉన్నాయి. సో ఎమోషనల్గా I can see a lot of similarities. మమ్మల్ని వదిలేయాలని వెళ్ళిపోలేదు మా నాన్న. హీ వాజ్ నాట్ దేర్ బికాస్ ఇట్ వాజ్ టూ హార్డ్ ఫర్ అస్ టు కీప్ ఇట్ టుగెదర్. ఏం చేస్తున్నారు అంటే ప్రొఫెషనలీ? వాట్ హీస్? ఐఎమ్ నాట్ టు ష్యూర్. ఓకే. బట్ ఐ నో హీస్ డూయింగ్ హిస్ బెస్ట్, అండ్ ఐ నో హీ ఆల్వేస్ డస్ హిస్ బెస్ట్, అండ్ హీస్ అ మోర్ మెచ్యూర్ పర్సన్, అండ్ ఐ నో హీ వాంట్స్ టు బీ హిస్ బెస్ట్. That's it. That's all matters. అమ్మ ఇప్పుడు అపోలోలో డాక్టర్. సో అలా నాన్నగారు ఏం చేస్తున్నారంటే? I know he's doing some business, some solar business, something అలాంటివో వెంచర్స్ లాంటివేవో చేస్తారు. బట్ ఐఎమ్ నాట్ టూ ష్యూర్. నాకు తెలియంది నేను ఏదో చెప్పేకూడదని నేను అలా మొహమాట పడుతున్నాను అంతే. అంటే తప్పేం లేదు, జస్ట్ నేను అబద్ధం ఆడకూడదని చూస్తున్నాను అంతే. సో నైస్. ఇప్పుడు తమ్ముడైతే అక్కడ టెన్నిస్ కోచింగ్ అది కాలిఫోర్నియాలో ఉన్నాడు. ఓకే. కానీ న్యూయార్క్లో డ్యాన్స్ స్కూల్ పెట్టడం అనేది చాలా కష్టమైన పని. ఒక ఇండియన్, అది కూడా చిన్న అమ్మాయి. సో వెళ్ళడం ఎలా వెళ్ళావు? అక్కడ స్కూల్ పెట్టాలి అని ఎందుకు అనిపించింది? ఆ పెట్టడం అంతా ప్రాసెస్ ఏం జరిగింది మా కోసం చెప్తా. నేను ఎప్పుడు డాన్స్ స్కూల్ పెడదామని ఏం అనుకోలేదు, మామూలుగా క్లాసెస్ చెప్దామని అనుకున్నాను. బట్ సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఏం చూసానంటే బ్యాలే డాన్సర్స్, వెస్ట్రన్ డాన్సర్స్ ఉంటారు కదా, కంటెంపరీ, బ్యాలే, మోడర్న్, వీళ్ళంతా ట్రెడిషనల్ డాన్సర్స్ని చిన్న చూపు చూస్తారు కొంచెం. ఓకే. అంటే ఏదో ఫోక్ డ్యాన్స్ చేస్తుందిలే అన్నట్టు చూస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారు అక్కడ, తెలుగు వాళ్ళే కాదు అసలు, జస్ట్ ఇండియన్స్. మన బబుల్లో, మన గుడిలో మనం పర్ఫామ్ చేసుకొని మన వీధిలో మనం ఉంటాం. అక్కడ బయట ప్రపంచం తెలీదు, అక్కడ కల్చర్ తెలీదు, రేసిజం ప్రాబ్లమ్స్ తెలీదు, ఏమీ తెలీదు, ఎకానమీ తెలీదు. అక్కడ పక్కన ఇండియన్ కొట్లో కొనుక్కోవడం కూరగాయలు, పక్కన 10 minutes డ్రైవ్లో ఆఫీస్కి వెళ్ళడం, అసలు ఒక వైఫ్కి జాబే లేకపోతే ఇంట్లోనే కూర్చొని వండడం అందరికీ, అంతే వాళ్ళ ప్రపంచం, విచ్ ఇస్ సాడ్. సో ఐదర్ అలా మన వాళ్ళు బబుల్లో ఉంటారు, మన దాంట్లోనే ఉంటాము. అలాగే పేరెంటాలు, ఇంటి పక్కన పేరెంటాలు ఇవే చేసుకొని అవును. కానీ నువ్వు ఇంకో దేశంకి ఎందుకు వెళ్తున్నావు? అక్కడ కల్చర్ కూడా ఏంటి, ఒక క్యూరియాసిటీ ఉండాలి కదా. అక్కడ మనుషులు ఎలా బ్రతుకుతారు, అసలు ఇక్కడేం ఉంటుంది, లిటరేచర్ ఏంటి, ఆర్కిటెక్చర్ ఏంటి, ఇక్కడ ఏంటి ఎకానమీ, అవన్నీ అంటే ఏంటో నాకు తెలీదు మరి ప్రాబ్లం. ఏమో చులకనగా ఫీల్ అయిపోతారో, అదేంటో నూతులో కప్పల్లా ఉంటారు, ఇలా తానా నాటాలనుకుంటూ ఏంటో అక్కడక్కడే చేసుకుంటూ ఉంటాం మన వాళ్ళల్లోనే. నిజంగా ఇప్పుడు డ్యాన్స్ ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్నే ఇండియన్ ఉంటా అక్కడ. ఇట్ ఈస్ మల్టీ కల్చరల్ డ్యాన్స్ ఫెస్టివల్, ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి టు పర్ఫార్మ్, బట్ నో వన్ యాక్చువల్లీ టేక్స్ ద ఇనిషియేటివ్ to actually be part of the dance festival which is open to everybody of every dance style. సో మనము అలా నూతులో కప్పలా ఉండడమే కాకుండా ఈ తెల్లవాళ్ళు కూడా అలా మనం చులకనగా చూస్తారు. అవును, వాళ్ళు అలా చూడటం వల్ల మనకు భయం వేసి కొంతమంది అలా ఉండుండొచ్చు. కానీ నాకు
చాలా అంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఇప్పుడు బ్యాలే డాన్సర్స్ లాగే మేము కూడా పొద్దున్న నుంచి రాత్రి ట్రైన్ అవుతాం. ఇన్ఫ్యాక్ట్ మాకు సంగీతం రావాలి, మాకు ఇవన్నీ మన ఇతిహాసాలన్నీ పురాణాలు ఇతిహాసాలన్నీ చదవాలి, ఈ సంస్కృతం చాలా రకాల భాషలు రావాలి, ఇవన్నీ రావాలి. ఇన్ఫ్యాక్ట్ బ్యాలే వీటికంటే ఒక శాస్త్రీయబద్ధంగా చూసుకుంటే ఇది ఇంకా కష్టము. సో నాకు ఇంకా కోపం వచ్చేసి ఇంత డిస్క్రిమినేషన్ ఏంటి అని. కానీ మన వాళ్ళు ఇంకోటి ఏంటంటే బేస్మెంటల్లో చెప్పుకుంటూ ఉంటారు ట్యాక్సులు కట్టకుండా, అది కూడా ఒక హైలైట్ అనమాట అక్కడ. సో అలా కాకుండా ఒక ఎల్ఎల్సి రిజిస్టర్డ్ ఎల్ఎల్సి కింద ఒక ప్రాపర్ స్టూడియో కింద ఓన్లీ తెలుగు వాళ్ళకే కాకుండా కూచిపూడి ఫర్ ఎవ్రీబడి అన్న దాని కింద స్కూల్ మొదలుపెట్టాను. దట్స్ గ్రేట్, రియల్లీ దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ. బట్ చాలా గర్వంగా ఉంది. ఓకే, కానీ ఐ కుడెంట్ హ్యావ్ డన్ వితౌట్ మై ఫ్రెండ్స్ ఇన్ కాలిఫోర్నియా. నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. దే హెల్ప్ మీ విత్ ఆల్ ద మేకింగ్ ద వెబ్సైట్ అండ్ హౌ ఇన్కార్పొరేషన్. మా తమ్ముడు హెల్ప్ చేశాడు ఎల్ఎల్సి కింద. బట్ ఒక లెజిటిమేట్గా ఉండాలి కదా, అంటే ప్రాపర్గా ఉండాలి ఇన్స్టిట్యూషన్. ఏదో బేస్మెంట్లో చెప్పేసుకొని అలా నాకు ఇష్టం లేదు. ఇలా ఐ లైక్ ఇట్ టు బి అఫీషియల్. మనకి రెస్పెక్ట్ రావాలంటే మనం రెస్పెక్ట్తో చూసుకోవాలి మనం, అంతే కదా. సో అందుకని నేను దానికోసం. అండ్ కృత్య ఎందుకంటే కృత్య అంటే డ్యూటీ అండ్ కర్మ ఇన్ సాంస్క్రిట్. అండ్ ఐ సీ డాన్స్ యాజ్ మై డ్యూటీ అండ్ మై ధర్మ టు స్ప్రెడ్ హ్యాపీనెస్ అండ్ prosperity and things like that to people. And kritya ante also gratitude. So na depression anxiety nunchi kuda nenu gratitude ante లైఫ్ కి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. సో దేవుడిని ఎప్పుడు ఇది కావాలి అది కావాలని అడగకుండా ఇవాళ నన్ను ఊపిరి ఆడనిస్తున్నావు. ఇంత కోవిడ్ అవుతుంటే నేను ఇంకా బ్రతికున్నా. మా ఫ్యామిలీ ఇండియాలో ఇంత అవుతున్నా ఇద్దరు ఓల్డ్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా వాళ్ళు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ దేవుడా అని అనుకోవాలి తప్పితే నాకు ఇది ఆ కార్ కావాలి, నాకు ఈ పెళ్ళి కావాలి అట్లా అనుకుంటే అదే చెప్తున్నా. భక్తి అంటే అది కాదు, దేవుడిని అడగడం కాదు. దేవుడు నిజంగా ఒక గొప్ప శక్తి అనుకొని మనం ఎప్పుడైతే కృతజ్ఞత తెలుపుతామో అది భక్తి. సో అదే చెప్తున్నాను. ఈ నాస్తికుల ఆస్తికుల అంటే ఈ ఊరికే పేరుకి భక్తి ఉంటే సరిపోదు కదా. నిజంగా భక్తి అంటే నాకు ఇది చాలు. ఇప్పుడు రామదాసు త్యాగరాజు వీళ్ళు ఏమీ అడగలేదు, నువ్వు ఉన్నావయ్యా అని పాటలు రాశారు అంతే. అలాంటి వాళ్ళ నుంచి నేను ఇన్స్పిరేషన్ చూసుకుంటాను బేసిక్లీ. ఎనీవే నా స్కూల్ ఇప్పుడు ప్రస్తుతానికి అంతా వర్చువల్ కోవిడ్ వల్ల. But eventually I want to have my own building or perhaps start with a small studio. దాని తర్వాత అలా. ఇంకోటి ఏంటంటే నేను ఫుల్ టైమ్ కోర్సెస్ మొదలు పెట్టాను, అంటే సర్టిఫికేషన్ కోర్సెస్ ఫర్ కూచిపూడి. బట్ ఇలా అవుట్డేటెడ్గా కాకుండా కొంచెము ఇన్ అ మోడర్న్ వే అన్నమాట. మోడర్న్ అంటే శాస్త్రాన్ని నాశనం చేయడం కాదు, ట్రెడిషన్ నాశనం చేయడం కాదు. ఉన్న ట్రెడిషన్ బ్రతికుండాలంటే మనము దానికి కొన్ని మోడర్న్ ఆస్పెక్ట్స్ మనం పెట్టాలంటే ప్రజెంట్ సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూచిపూడి నేర్పిస్తున్నప్పుడు ఇలా కూర్చో పైకి పెట్టి చేతులు అని విసుక్కుంటూ అలా చెప్పడాలు అవన్నీ కాకుండా, ఇంకోటి ఏంటంటే ఊరికే కూర్చో కాకుండా ఏ మసిల్ ఎంగేజ్ చేస్తే ఈ షేప్ వస్తుంది, ఏ మసిల్స్ వాడితే ఈ మూవ్మెంట్ వస్తుంది రైట్. ఇలా పెడితే ఏ మసిల్స్ని నువ్వు ఎంగేజ్ చేస్తావు, ఇది ఊరికే ఇలా పెడుతున్నావా లేకపోతే ఫిజిక్స్ కోసం పెడుతున్నావు. అంటే ఇప్పుడు కౌంటర్ బ్యాలెన్స్, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఫిజిక్స్ ఉంటాయి కదా, యాక్సలరేషన్, తర్వాత స్పీడ్, ఇవన్నీ అర్థం చేసుకునేటట్టుగా నేను నేర్పిస్తాను కూచిపూడి. ఊరికే ఇలా పెట్టు మూఢంగా కాకుండా దాని వెనక నిజమైన శాస్త్రాన్ని బ్యాక్ చేస్తూ మన ట్రెడిషన్ మన సాంప్రదాయాన్ని నిలబెడుతున్నారు. చాలామంది అంటారు సాంప్రదాయాలు నిలవట్లేదు, తెలుగు చచ్చిపోతుంది, కూచిపూడి చస్తోంది, ఇవన్నీ అంటారు తప్పితే
నువ్వేం చేస్తున్నావు అది బ్రతికుండడానికి? నువ్వు తెలుగు సరిగ్గా మాట్లాడవు ముందు, తర్వాత ఏంటంటే నువ్వు కూచిపూడే చేయవు, తర్వాత మన సంగీతం రాసే ఎవరైనా కవులు కానీ ఎవరైనా కంపోజర్స్ తెలుసా? తెలీదు. ఇంకోటి అవన్నీ తెలియవు. సరే, చేసే వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇలా మా గురువుగారు ఇలా చెప్పారు అందుకే మనం ఇలా చేస్తాం, కానీ ఎందుకు మీ గురువుగారు అలా చెప్పారు, ఎందుకు ఈ కాలంలో అది అలా చేస్తే ఏమన్నా పనికొస్తుందా, అలాంటి లాజిక్ లేకుండా మూఢంగా చెప్పడం వల్ల యంగ్స్టర్స్ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు యంగ్స్టర్స్కి ఇంత ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కదా, ఇంత ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మూఢంగా అలా ఒక సాంప్రదాయం చెప్తే తీసుకుంటారా? తీసుకోరు. కానీ మన ప్రతి సాంప్రదాయానికి, మన భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి సాంప్రదాయానికి శాస్త్రం ఉంది వెనక, కానీ మనం ఎవరు కష్టపడి చదవము, శాస్త్రం చదవకుండా గుడ్డిగా సాంప్రదాయం నేర్పిస్తే ఎవడు నేర్చుకోడు. ఎందుకంటే ఎందుకు చేస్తున్నామన్న ప్రశ్నకి సమాధానం రావాలి కదా ఈ యంగ్స్టర్స్. అందుకనే ఈ ప్రజెంట్ చీర కట్టుకోవడాలు కానీ, తెలుగులో మాట్లాడటం కానీ, లేకపోతే మన శాస్త్రీయ నృత్యం కానీ, కర్ణాటక సంగీతం చేయడం కానీ ఇవెందుకు నిలవట్లేదంటే మనం దాని శాస్త్రీయ అంటే లాజికల్ ఆస్పెక్ట్ మనం ఇవ్వట్లేదు. ఇప్పుడు మనం భాషలు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు కూడా మన నాభి నుంచి వచ్చే ఈ శబ్దాల వల్ల మనకి బ్రీదింగ్ కానీ ఇవన్నీ, ఈ మసిల్స్ కానీ ఇవన్నీ చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. కానీ మనం వాళ్ళకి ఏమీ చెప్పం కదా. చెప్పకుండా నువ్వు చక్కగా తెలుగు అమ్మాయిలా ఉండాలంటే ఎవడు ఉండడు. సో ఎనీవే, ఎవరికి అలా నా స్కూల్లో ఏంటంటే ప్రతిదానికి ఒక పర్పస్, ఒక లాజిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా స్కూల్లో. ఎంతమంది ఉన్నారు ప్రెసెంట్? అంటే వర్చువల్లీ తీసేద్దాము ప్రస్తుతానికి. వర్చువల్ క్లాసెస్కి ముందు, కోవిడ్కి ముందు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మీ దగ్గర? అరౌండ్ 30-35 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా వర్చువల్ కూడా వస్తారనమాట, ఈ లైవ్గా ఉన్నవాళ్ళు. అండ్ నేను కోవిడ్ ముందు కూడా ఎక్కువ వర్చువలే చెప్పేదాన్ని, ఎందుకంటే నా స్టూడెంట్స్ ఇంటర్నేషనల్గా, అంటే ఇండియాలో ఉన్నప్పటి నుంచి అర్జెంటీనా, రష్యా, చెక్ రిపబ్లిక్, కెనడా, యుఎస్ రకరకాల దేశాల నుంచి నేర్చుకునేవారు. సో ఎప్పటి నుంచో వర్చువల్ చెప్పేదాన్ని, ఇప్పుడు ఇంకా ఎక్స్పాండ్ అయింది కోవిడ్ వల్ల. 35 పీపుల్. కానీ ఒక 20 ఏళ్ల క్రితం, 10-15 ఏళ్ల క్రితం అనుకుందాం, గురువు అని అంటే చాలా రెస్పెక్ట్, భయం, గౌరవం ఇవన్నీ ఉండేవి. పిల్లలు అలాగే చక్కగా చూసేవారు, నిజంగా టీచర్స్ కూడా అలాగే ఉండేవారు. కానీ ఇప్పుడు నిజంగా ఆ గురువు స్థానానికి ఏమన్నా కాస్త కదిలిందంటారా, లేకపోతే చూసే విధానంలో మారిందా? ఎక్కడ మార్పు వచ్చింది? ఆ గురు శిష్య సంబంధం అనేది అంత పవిత్రంగా ఉందా ఇప్పుడు నిజంగా? ఓకే, ఫస్ట్ ఎవరైతే వాళ్ళంతటా వాళ్ళని గురువు అని పిలుచుకుంటారో వాళ్ళు గురువు గారు. నా ఉద్దేశంలో నేను గురువు అని ఎవరైతే అంటారో వాళ్ళు గురువు గారు. మనము మన జీవితంలో చీకటి తొలగిపోయినప్పుడు అప్పుడు నువ్వు నా గురువి అని వస్తుంది, మన నుంచి రావాలి అది. అంతేగాని నేను గురువు అని అన్నారనుకో, ఆ వెంకటేష్ మూవీ గురువులాగే ఉంటుంది అది. అంతే, అది నిజం గురువు ఫీలింగ్ రాదు. సో ఓ గాడ్, ఎనీవే నాకేమనిపిస్తుందంటే ఒక మనిషి గురుస్థానంలో ఉండాలంటే ఎగైన్ ఈ సర్వశాస్త్రాలే కాకుండా జీవితంలో చాలా అనుభవం ఉండాలి, చాలా కారుణ్యం ఉండాలి, తర్వాత వెరీ గివింగ్గా ఉండాలి. నాది అన్నట్టు ఉండకూడదు, నాదేముంది దీంట్లో అన్నట్టుగా ఉండాలి. కానీ ఇప్పుడు ఇంత మెటీరియలిస్టిక్ వరల్డ్లో కష్టం, క్యాపిటలిజం ఎక్కువ అయిపోయింది కదా ప్రపంచం అంతా, కష్టం ఆ బౌండరీస్. హిమాలయాల్లో ఏదో మంక్ సన్యాసి కింద ఉంటే పని వస్తుంది, కానీ ఇలాంటి ఊళ్ళల్లో ఉంటున్నప్పుడు ఇంత డబ్బు కంట్రోల్ చేస్తున్నప్పుడు మనని గురువులు ఉండరు, ఇంకా గురువులు వెళ్ళిపోయారు. గురువు ఏజ్ కాదు ఇది.
కలియుగం అంటే అలా అని అనట్లేదు, బట్ ఈజ్ ఇట్ అ బ్యాడ్ థింగ్? ఐ డోంట్ నో. బట్ ప్రస్తుతానికి ఇలాంటి నేచర్లో గురువు ఉండడం కష్టం. అంటే ఇంత డబ్బు, ప్రతిదానికి డబ్బు అని వస్తుందంటే గురువు కాదు అది, ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆ గురువు అన్నది పోతుందా ఇదంతా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమనిపిస్తుందంటే ఈ ఆర్ట్స్ ఇండస్ట్రీలో అందరూ మనవాళ్ళు కూడా వాళ్ళ అకంప్లిష్మెంట్స్కి ఎత్తిపడేయడం, వాళ్ళు ఏమైనా కొంచెం ఏదన్నా అయితే వాళ్ళని తిట్టేయడం కదా. సో అందరూ వాళ్ళ అకంప్లిష్మెంట్స్ కోసమే చూస్తారు, కానీ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా, అంటే సొంత పేరెంట్స్ కానీ గురువు కానీ, వాళ్ళంతా వాళ్ళ అకంప్లిష్మెంట్స్ గురించే చూసి వాళ్ళ హార్ట్ని చూడలేదనుకో, అప్పుడు ఏమవుతుందంటే నార్సిసిజం అన్నది ఒకటి పుట్టుకొస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే చాలా ఇన్సెక్యూర్గా ఉంటారు. సో ఎవరన్నా వాళ్ళ సొంత శిష్యులు పైకి వస్తుంటే వాళ్ళు చూడలేరు, ప్రతి స్టెప్పు ఆపేయాలనుకుంటారు. అలా చాలామంది గురువులు తెలుసు. అండ్ ఆడ గురువులు అయితే ఇన్ వర్స్ట్ కేస్ సినారియోస్ ఇమోషనల్ అబ్యూస్ చాలా ఉంటుంది. మగ గురువులు అయితే ఒకప్పుడు ఫిజికల్ అబ్యూస్ కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాకు ప్రాబ్లం ఏంటంటే, గురువు కదా ఏమనకూడదు, గురువు కదా ఏమనకూడదు ఏంటి, ఇంకా అదే యుఎస్లో అయి ఉంటే ఒక లాసూట్ ఫైల్ చేసి అదే గురువు జైల్లో ఉండేవారు. ఇక్కడ కాబట్టి నడిచిపోతుంది గురు అని, అలా గుడ్డి దాంట్లో ఉండిపోతున్నాం. కానీ నువ్వు నిజంగా ఒక తల్లి కానీ తండ్రి కానీ పేరెంట్స్ కానీ వాళ్ళ డాటరు ఒక 10-12 ఏళ్ళు ఆ గురువు అట్లా ప్రవర్తిస్తుంది వాళ్ళ డాటర్తో కదా, డాటర్ ఆర్ సన్, ఇట్ కుడ్ బి ఎనీ జెండర్. మగ సన్ అయితే హీ కెన్ ఫేస్ ఇట్, ఆడదైతే అలా కాదు కదా, చిన్నపిల్లలే. సో వాళ్ళు అలా ఫేస్ చేస్తున్నప్పుడు గురువు కదా అంతే, అలా నార్మలైజ్ చేయకుండా మనము ఇది అక్కడే ఆపేయాలి. ఏ పెద్ద మనిషి ఒక మనిషి చైల్డ్హుడ్ తీసుకోకూడదు, ఎందుకంటే ఆ ఇన్నసెన్స్ వెళ్ళిపోతుంది. ఒకసారి ఆ ఇన్నసెన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెనక్కి చూడడం లేదు. నువ్వు ఎంత చిన్నపిల్ల కింద ఉండడానికి ట్రై చేసినా అవదు. సో ఇప్పుడు ఈ కాలంలో నాకు తెలుసున్న వరకు దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ గురూస్ హూ ఆర్ వెరీ ఇన్సెక్యూర్ because they had insecure gurus. Their gurus taught them to be these gurus today. This is a culture, right? This is not one guru, this is a culture. There is a lot of mental health problems to these gurus. They need to get checked. Not just gurus, but just everybody has to talk about their mental health, and they need to go and get checked and talk to people. It's not పిచ్చి కాదు అది, డిప్రెషన్ యాంగ్జైటీ ఈ ఏజ్లో చాలా కామన్. ఇంత మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఇట్స్ వెరీ కామన్. ప్రతిదానికి డబ్బు అంటే నా మనసు ఎక్కడుంది అన్న ఫీలింగ్ తోటి డిప్రెషన్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి. సో ఆ కాలంలో గురువు ఎందుకంటే వాళ్ళు ఆ కళకి మొత్తం సర్వస్వం అయిపోయారు, మొత్తం సర్వస్వం అయిపోయి వాళ్ళు అన్నీ ఇచ్చేశారు, ఆ కళకి ఇచ్చేసి అన్నీ చదువుకున్నారు, శాస్త్రాలు కానీ జీవితానుభవం, ఒకింటికి ఒక ఇల్లు నడుస్తూ వెళ్ళడం, దేశం అంతా నడుచుకుంటూ వెళ్ళటం, ఎంత జీవితానుభవం చూడండి, ఎంత చదువుకున్నారు చూడండి. ఇప్పుడు మన నూతిలో కప్పలాగా ఉన్న వాళ్ళని గురువు అట్ని ఎట్లా పిలుస్తాము? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళంతటి వాళ్ళే గురువు అని పిలిచేసుకుంటే వాళ్ళని గురువు ఏమనుకుంటాం? అది అందుకని నేను ఎప్పుడూ ఎంత పెద్దదాన్నైనా నేను గురువు గాను, ఎందుకంటే నేను 24 hours డ్యాన్సే చేస్తా. గురువు అన్నవాడు ఏంటంటే మన జీవితంలో చీకటి తొలగించేసేవాడు. నేను ఒక స్కిల్ని ఇస్తున్నాను అంతే. ఐఎమ్ నాట్ మేకింగ్ దెమ్ అ బెటర్ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ జస్ట్ గివింగ్ దెమ్ అ స్కిల్. ఐఎమ్ జస్ట్ అ టీచర్, ఒక ఆచార్య అంతే. I'm just a teacher. I will never be a guru because I did not master life. To master life, you need to meditate in the Himalaya, at least you should meditate. You should have all those life skills, not just dancing. That's my way of looking at it. ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు శోభనాయుడు గారి దగ్గర మీరు నేర్చుకున్నారు డ్యాన్స్?
నేను కొంచెం వెంపటి రవిశంకర్ గారి దగ్గర కూడా, వెంపటి చిన్న సత్యం గారి సన్ను, ఆయన దగ్గర కూడా కొంచెం నేర్చుకున్నాను. బట్ 98% శోభానాయుడు గారి దగ్గరే. ఓకే, కానీ మొన్న ఈ మధ్య కాలం చేసినట్టున్నారు. ఆవిడ కాలం చేశారు, ఈయన కాలం చేశారు, ఇద్దరు కాలం చేశారు. యా, కోవిడ్ వల్ల ఆవిడ పోయారు. అండ్ కానీ దాని ముందు ఏదో సమ్ ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ అని వచ్చింది. అదే చెప్తున్నా కదా, స్ట్రెస్ అది మనం ముందు అది తీసేయాలి మన బాడీ నుంచి. లేకపోతే స్ట్రోకులు, ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్లు ఇవన్నీ అవసరం లేదు మనకి. మనం వెంటనే మనుషులతో మాట్లాడేసుకొని థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతే అయిపోతుంది. ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ లవ్డ్ వన్స్ అరౌండ్ అస్. అండ్ వాళ్ళతో అన్నీ మాట్లాడుకోగలిగినప్పుడే అది పర్ఫెక్షన్ నాకు. అండ్ ఆయన కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి. సో it's both are sad and I wish it was better for both of them and I do miss them, but I learned a lot from their lives, the good things and the mistakes they have done. And one thing I learned from every artist's sad demise is mental health. If your mental health is not good, that's how it's gonna happen. So ప్రతిదీ నేను మా తమ్ముడికి చెప్పుకుంటా, లేకపోతే నేను థెరపీ తీసుకుంటా, కౌన్సిలింగ్. అండ్ ఐ టాక్ టు మై థెరపిస్ట్ అబౌట్, హే ఐ వెంట్ త్రూ అ బ్యాడ్ డే టుడే. అండ్ వాళ్ళు ఏవో నీకు ఎక్సర్సైజెస్ ఇస్తారు, ఇవి రాసుకునేవి. ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఐ డోంట్ టేక్ ఎనీ షేమ్ ఇన్ దాట్. ఇట్స్ బ్యూటిఫుల్. దాట్స్ లైక్ అ మెడిటేషన్ ఇన్ ఫ్యాక్ట్ టు డూ దోస్ థింగ్స్, బట్ సమ్మన్ ఈస్ గైడింగ్ యూ త్రూ దాట్. సో ఫర్ మీ దట్ హెల్ప్స్. మీకు అక్కడ ఇదంతా జరుగుతుంది అనుకుంటా, ఇక్కడైతే వాళ్ళు చాలా పర్సనల్గా టచ్లోకి వచ్చేస్తారు. ఇన్ ఇండియా యూనో అలా ఐ సా సో మెనీ పీపుల్. యాక్చువల్లీ మనం ఒక థెరపిస్ట్ అనో, సైకాలజిస్ట్ అనో, సైకియాట్రిస్ట్ అనో మన సమస్యని వెళ్ళి చెప్పుకుంటే సో మన జుట్టంతా వాళ్ళ చేతిలో ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. ఒకటి నెంబర్ 1, దే టేక్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఇన్ అంటే ఏ ఆస్పెక్ట్స్ నుంచి మీరు తీసుకున్నా కూడా దే విల్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్. ఐ సా సో మెనీ పీపుల్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఇల్లీగల్ టు టాక్ అబౌట్ యువర్ పేషెంట్స్ ప్రాబ్లమ్స్ విత్ అదర్ పీపుల్. number 1 you need to, number 2 you need to keep distance. This is a very professional collaboration between the patient and the therapist. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక క్యాన్సర్ వచ్చింది ఈ ప్లేస్ లో, దీన్ని సర్జరీ చేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది అలానే ఈ జాబ్ కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ, బట్ అలా ఉండదు ఇక్కడ in India, but very rare cases. It's just up and coming, so I think people still don't know how to deal with it in boundaries, maintaining boundaries, I guess. ఏమో దట్స్ వెరీ వియర్డ్. అండ్ నా సైకియాట్రిస్ట్ యాక్చువల్లీ మా అమ్మ క్లాస్మేట్ పూర్ణిమ నాగరాజ్ అని. తన దగ్గర ఐ థింక్ ఉదయ్ కిరణ్ కూడా ఆమె దగ్గరికి వెళ్ళాను. యా, బట్ oh god, that's one more thing, man. See, this is not cool at all. For example మీకు అక్కడ ఎక్కడ మన మీరున్న ప్లేస్ న్యూయార్క్లో ఒక ప్రోడక్ట్ గురించి మనకి అడ్వర్టైజ్మెంట్స్ హెవీగా రావడం, లేకపోతే అందులో ఒరిజినాలిటీ కన్నా చాలా ఎక్కువ చేసి చెప్పడం అడ్వర్టైజ్మెంట్స్లో, అందులో రియాలిటీగా అంటే ఇప్పుడు ఈ వాటర్ దీని గురించి సపోజ్ దీని గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అంటే గంగ నుంచి డైరెక్ట్గా వచ్చిందని, ఏదో హిమాలయ గ్లేషియర్ నుంచి డైరెక్ట్గా వచ్చిందని చెప్తారు. సో అది ఇక్కడ ఎలా నడుస్తుందో అక్కడ మీకు అలా నడవదు యాక్చువల్లీ కదా. అలా చేస్తే లాస్ అవుట్ ఫైల్ చేస్తారు, అలా అబద్ధం ఆడుతున్నారు. ప్రతి విషయం అక్కడికి ఇక్కడికి మనం కంపేర్ చేసి చూస్తే చాలా విషయాల్లో మనం చాలా పూర్గానే ఉన్నాం, టు బి ఫ్రాంక్. యా, ఇంకోటి ఏంటంటే వాడు అడ్వర్టైజ్మెంట్ కాకుండా మనం కూడా గుడ్డిగా నమ్మడం మనలో కూడా. హిమాలయ గ్లేషియర్ నుంచి వస్తే 2 రూపాయలకి ఇది ఎందుకు అమ్ముతాడు? మన దగ్గర డాక్టర్ చదవని వాళ్ళు మెడిసిన్ ప్రిపేర్ చేసేస్తారు. సో మెనీ థింగ్స్, ఒకటి కాదు, చాలా పెద్ద సబ్జెక్ట్ అది మనం మాట్లాడితే. కానీ ఈ ప్రాబ్లం ఏంటంటే అగైన్ ఇట్స్ అ పాపులేషన్ డెన్సిటీ ప్రాబ్లం. అందరికీ ఉద్యోగాలు కావాలి, అందరూ పైకి వచ్చేయాలి, మళ్ళీ చాలా పాపులేషను. ఇలాంటి దేశాన్ని కంట్రోల్ చేయడం అమెరికన్ ప్రెసిడెంట్ అలాంటి
గవర్నమెంట్ వచ్చినా ఈ దేశాన్ని కంట్రోల్ చేయడం కష్టము. నేను కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఇవన్నీ కాదు, ఇవన్నీ ఐ ఫైండ్ ఇట్ వెరీ ఎంటర్టైనింగ్. ఎందుకంటే మనం చదువుకొని మన విజ్డమ్ మనకు ఉంటే మనం జాగ్రత్త పడవచ్చు. కానీ నేను ఈ దేశం నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ ఎక్కువ ఐటీలో ఇన్వెస్ట్ చేస్తుంది కళల కంటే. అండ్ కళలు ఏమన్నా పెద్ద గవర్నమెంట్ ఫెస్టివల్స్ అయినా ఎప్పుడో అంటే ఓల్డర్ వెటరన్ ఆర్టిస్ట్ని ఇన్వైట్ చేస్తారు, యంగ్ అప్ అండ్ కమింగ్ వాళ్ళని ఇన్వైట్ చేయరు ఈ డాన్స్ ఫెస్ట్. అండ్ అన్ని అప్లికేషన్ ప్రాసెసెస్ కాకుండా బ్యూరోక్రసీ, అంటే నాకెవడో ఎమ్మెల్యే తెలిస్తే వాడు అక్కడ చెప్తే అప్పుడు నేను డ్యాన్స్ ఫెస్టివల్లో చేస్తానట. నేను మామూలు దాన్ని, మా ఫ్యామిలీకి ఎవరు పొలిటికల్ కనెక్షన్స్ లేరు. ఓకే, సో నేను అలా చేయనని నాకు తెలుసు. నాకు మా అమ్మ చేత అలాంటివి చేయించుకోవడం నాకు ఇష్టం లేదు, ఆ ఓపిక లేదు. యుఎస్లో ఏంటంటే అన్నీ ఆన్లైన్, నేనే అప్లికేషన్స్ పెట్టుకోవడం, ఎవడు ఎమ్మెల్యే తెలియక్కర్లేదు, ఎవడిని ఏమి వాడి పాదాలు మీద పడక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు. జస్ట్ అప్లికేషన్ సెలెక్ట్ అయితే అయ్యావు, అవ్వకపోతే మళ్ళీ అప్లై చేస్తా అంతే. కానీ అప్లికేషనే ఉండదు మన ఫెస్టివల్స్కి, ఎవడో ఎమ్మెల్యే తెలియాలి. అసలు అది హౌ ఆర్ యూ ఎంకరేజింగ్ యంగ్ పీపుల్ టు టేక్ దిస్ అప్ యాజ్ అ ఫుల్ టైమ్ కెరియర్? ఆబ్వియస్లీ దే విల్ గో టు ఐటీ అండ్ no wonder, because the government is not showing any prospectives and the young people do not see any potential in doing that, and everybody wants food first. We are a very survivalist country. మనందరికీ తిన్నామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లలు కన్నామా, అది వెరీ డెవలపింగ్ కంట్రీ థాట్. ఇండియానే కాదు, ఏ కంట్రీ అన్నా ఎకానమీ అలా ఉన్నప్పుడు అలాగే ఆలోచిస్తారు. ఇప్పుడు రిచ్ కంట్రీస్లో హైకింగ్ చేయాలి, స్కై డైవింగ్ చేయాలి, ఎందుకంటే వాడు ఫుడ్, క్లోదింగ్, షెల్టర్ అన్నీ చిన్నప్పుడే సాటిస్ఫై అయిపోయాయి, వాడు ఇంకా దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఇక్కడ కూడా రిచ్ పీపుల్ వాడు రేపు ఫుడ్ ఉంటుందా అని భయపడ్డు కదా, వాళ్ళు రేపు స్కై డైవింగ్కి వెళ్దాం చార్టర్డ్ ఫ్లైట్లో అని వాడు అనుకుంటాడు. అన్నం లేనివాడు ఏం ఆలోచిస్తాడు, చేస్తాడు అదే. సో ఒక ప్రాపర్ ఒక క్వాలిటీ బట్ట లేనివాడు ఏం ఆలోచిస్తాడు, వాడు ఎలా ఆలోచిస్తాడు నేను స్కై డైవింగ్కి వెళ్తా అని రేపు ఫుడ్ లేనప్పుడు. ఇన్ఫ్యాక్ట్ నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు అదే అయ్యింది. ఎందుకంటే నేను మా అమ్మ, చాలామంది అనుకుంటారు నేను న్యూయార్క్లో ఉంటే ఇది ఒక బిగ్ రూమర్, మా అమ్మ నన్ను హెల్ప్ చేస్తుంది అనుకుంటారు. కానీ యాక్చువల్లీ నేను మా తమ్ముడు మూవ్ అయింది మా అమ్మని హెల్ప్ చేయడానికి ఎవరికి తెలియదు అది. సో నేను యాక్చువల్లీ ఆల్మోస్ట్ హోమ్లెస్ ఉండే అక్కడ. ఐ యూస్ టు గో టు ఎ డెస్టిట్యూట్ సెంటర్, ఒక యాపిల్ తిని ఉండేదాన్ని అంతే. అండ్ రోజుకు ఒక 5-6 డ్యాన్స్ క్లాసెస్ తీసుకునేదాన్ని. అక్కడే ఆ సెంటర్లో చాలా డాన్స్ క్లాసెస్, ఫ్రీ మ్యూజిక్ క్లాసెస్ ఉంటే తీసుకునేదాన్ని. కానీ నాకు అప్పుడు ఏమర్థమైందంటే ఎంతసేపు నేను ముష్టిదాన్ని నేర్చుకుంటూ ఉంటే డబ్బు రాదు మన దగ్గరికి. నేను ఎప్పుడైతే ఆ డెస్టిట్యూట్ సెంటర్ మీద నేను డిపెండెన్స్ వదిలేశానో అప్పుడు నేను బయట, సరే ఇప్పుడు ప్రస్తుతానికి నేను ముష్టెత్తుకుంటున్నా కానీ నేను బయట ఆపర్చునిటీస్ చూసుకుంటే నాకు అన్నీ వస్తాయని నేను ఎప్పుడైతే నేను రోజు నేను బుద్ధిజం కూడా ఫాలో అవుతాను. నేను నిచిరియన్ బుద్ధిజం అని, జాపనీస్ కైండ్ ఆఫ్ బుద్ధిజం. సో నేను రోజు చాంట్ చేసుకునే ముందు ఇలా ఒక లిస్ట్ రాసుకుంటాను, దీస్ ఆర్ ద థింగ్స్ అని. అండ్ నేను నన్ను ఇమాజిన్ చేసుకునేదాన్ని, నేను ఒక్కదాన్ని నా స్టూడియో అపార్ట్మెంట్లో ఉండడం, నా ఓన్ కంపెనీ ఉండడము, నా కాళ్ళ మీద నేను నిలబడ్డము. ఐ వాజ్ ఇమాజినింగ్ ఇట్ యాజ్ ఐ వాజ్ చాంటింగ్ అండ్ మెడిటేటింగ్. సో అది ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఆపర్చునిటీస్, దిస్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ యాక్చువల్లీ. ఇది ప్రతి యంగ్ పర్సన్ చదవాలి. సీక్రెట్ అని ఒక బుక్, ఇట్స్ అ వండర్ఫుల్ బుక్. నువ్వు ఏదన్నా ఇలా నువ్వు ఇమాజిన్ చేసుకొని యూ కెన్ మేనిఫెస్ట్ ఇట్ యాక్చువల్లీ. నీ లైఫ్ నువ్వు తలుచుకున్నది ఏదన్నా అవ్వచ్చు. అలా ఆలోచిస్తే ఎప్పుడు నేను ముష్టిదాన్ని, నేను ఒక అమ్మాయిలకి కష్టము, లేకపోతే నేను ఈ కాస్ట్ అందుకనే కష్టం. ఎస్ కష్టం, బట్ ఎవరైనా ఏదైనా సాధించవచ్చు కష్టపడితే. బట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే అంత ప్రాబ్లమ్స్లో నేను మా తమ్ముడు కూడా వీ వర్ బోత్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ హోమ్లెస్నెస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ టు గెట్ అవర్ సెల్స్ అప్. అండ్ ఐ డిడ్ నాట్ క్విట్ డాన్సింగ్. చాలామంది డాన్సర్స్ అక్కడ
జాబ్ లేనప్పుడు టేబుల్స్ వెయిట్ చేయడము, కుక్కల్ని నడిపించడం, గ్యాస్ స్టేషన్లో పనిచేయడం చేస్తారు. కానీ నేనన్నా అవన్నీ వాటికి అలవాడిపోతే ఇక డాన్స్ గంగలో కలుస్తుందని ఇంకా నేను ఆ జాబ్స్ చేయలేదు. నేను అన్నా ఐ విల్ ఓన్లీ మా అమ్మ కూడా నా చేత ప్రామిస్ చేయించుకుంది, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు యూ డోంట్ వెయిట్ టేబుల్స్ అండ్ డూ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, ఐ వాంట్ యూ టు ఫోకస్ ఆన్ డాన్సింగ్ అని చెప్పింది. ఎప్పుడైతే మనం డబ్బు దాంట్లో పడిపోతామో మన నిజం ఆశయాలు మర్చిపోతాం. ఎందుకంటే నాకు నిజంగా డబ్బులు కావాలంటే నేను డాన్సర్ ఎందుకు అవుతా? డాన్స్లో డబ్బు లేదు, ఎవడు డబ్బులు ఇవ్వడు, వాళ్ళు డబ్బు కట్టమంటారు ఏంటో ఫెస్టివల్. అది అయిపోయింది అనుకో, ఇప్పుడు ఏం డబ్బులు కట్టను. బట్ ఇక్కడ ఏంటో ఫెస్టివల్స్కి చేయాలంటే మనం డబ్బులు కట్టాలట. అసలే ముష్టెత్తుకుంటున్నాం, దానికి మళ్ళీ తోడు మేము డబ్బులు కట్టడం ఏంటి ఫెస్టివల్లో పర్ఫామ్ చేయడానికి, అలా ఏడ్చింది ఇక్కడ. సో అందుకని వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి నేను. ఇందాక మీరు మాట అన్నారేంటంటే, మీరు అమ్మకి హెల్ప్ చేయడానికి మీరు తమ్ముడు అక్కడికి వెళ్ళి ఒక ఇన్కమ్ సోర్స్ వెతుక్కున్నాను. కానీ ఎంత కష్టం కదా, అంత చిన్న ఏజ్లో దేశం కాని దేశం వెళ్ళి నానే మనుషులు ఎవరూ లేకుండా మెయిన్ ఫ్యామిలీకి, అమ్మమ్మకి తాతయ్య వీళ్ళందరికీ దూరంగా ఉండి నీ ఫుడ్ నువ్వు వండుకుంటూ, నీ క్లీనింగ్ నువ్వు చేసుకుంటూ, నీకంటూ ఎవ్వరు కూడా అసెస్ చేసేవాళ్ళు లేక ఇంకా నువ్వే తమ్ముడిని చూసుకునే కండిషన్లో ఎలా ఉండింది లైఫ్? యాక్చువల్లీ వెరీ లోన్లీ. నా ఏజ్ గ్రూప్ వాళ్ళు అందుకే నాకు ఫ్రెండ్స్ ఉండరు, ఎందుకంటే ఎవరికి కష్టం తెలీదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు ప్రతి మంత్ పంపు చేస్తారు వాళ్ళకి మనీ, వాళ్ళు అది పార్టీలకు వెళ్ళిపోతారు ఆ డబ్బులతో. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఐ డింట్ హ్యావ్ ద టైమ్ టు పార్టీ అండ్ డూ దోస్ థింగ్స్ బికాస్ ఐ హ్యాడ్ టు వర్క్ హార్డ్. నెక్స్ట్ పూట జస్ట్ ఫుడ్ కోసం, ఆ ఫుడ్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో, అలా ఉండేదాన్ని. అలా మీల్ టు మీల్ బ్రతికేదాన్ని. ఈ లెసన్ చెప్పుకుంటే $20, అదే $20తో ఫుడ్ తిని మళ్ళీ ఇంకో లెసన్ చెప్పుకొని అలా పూటకి నేను ఆలోచించేదాన్ని, ఇది ఇంతే తిందాము, సో అప్పుడు డిన్నర్కి ఇది పనికొస్తుంది. అలా గడిపాను నేను. వెరీ లోన్లీ. యంగ్ పీపుల్కి రావే పార్టీకి అంటారు. ఏం పార్టీ, నీకేం తెలుసు పార్టీ? అసలు రిలేట్ అవ్వలేరు చాలామంది యంగ్ పీపుల్. సో ఇట్ వాస్ వెరీ లోన్లీ. అండ్ అందుకే మా తమ్ముడితో నేను అందుకే అంత క్లోజ్, బికాస్ వాడు నేను సేమ్ కష్టాలు పడ్డాం. ఇద్దరం ఆర్ నాట్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ ప్రొఫెషన్స్. వాడు ఫుల్ టైమ్ టెన్నిస్ ప్లేయర్, నేను ఫుల్ టైమ్ డాన్సర్. సో వాడు నేను ఇద్దరు యాక్చువల్లీ వి సపోర్ట్ ఈచ్ అదర్. ఇప్పుడు నేను ఎప్పుడన్నా, ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు మీ ఫైనాన్షియలీ, హీ హెల్ప్స్ మీ అవుట్. అది అప్పు కింద ఇవ్వడు, జస్ట్ నేను కూడా వాడికి అలా చాలా హెల్ప్ చేశా, వాడు నాకు హెల్ప్ చేశా. మళ్ళీ మేము ఇద్దరం కలిసి అమ్మకి హెల్ప్ చేస్తాము. అండ్ బట్ బోత్ ఆఫ్ అస్ హ్యావ్ లోన్లీ లైఫ్స్. బట్ and our friends are always older than us. They are in their 30s or 40s because మేము ట్యాక్సులు కట్టుకుంటాం. వీళ్ళకేం తెలుస్తుంది యంగ్ పీపుల్ ట్యాక్స్ కట్టడం వస్తుందా? రెంట్ కట్టుకోవాలి, తర్వాత బోల్డ్ అడల్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ యంగ్ పీపుల్కి ఏమీ తెలీదు. సో అందుకని ట్యాక్సులు కట్టుకోవడము ఇలాంటివన్నీ, ఇంకేమైనా ఇన్వెస్ట్ చేస్తాను నేను, మనీ ఇన్వెస్ట్ చేస్తాను బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ వాటిల్లో. సో ఇవన్నీ తెలియవు కదా, యంగ్ పీపుల్ మాట్లాడితే ఏం అర్థం కాదు వాళ్ళకి. సో ఇండియన్స్ అని కాదు, ఎనీ యంగ్స్టర్, అక్కడ అమెరికన్ కిడ్స్ కూడా ఏం తెలియదు. సో యా, ఇట్ వాస్ జస్ట్ లోన్లీ, బట్ ఇట్ ఈస్ అ ప్రైస్ వీఆర్ పేయింగ్ ఫర్ అవర్ ప్యాషన్. అండ్ విత్ it's a compromise. I love my mom so much, so I will do anything for her, anything. She called me that something was not good here, and I just took a flight within a heartbeat and just came here for her for 6 months. I'll do anything for her, will not think anything about my life. కొంచెం కూడా ఆలోచించను. ఏం హెల్ప్ కావాలన్నా నా బ్యాంక్లో ఒకవేళ $100 ఉన్నాయి, అమ్మకి 100 కావాలంటే 100 ఇచ్చేస్తాయి, ఏం ఆలోచించాను. అండ్ మా తమ్ముడు కూడా అంతే. we are unconditional. We just support each other, support our mom. She taught us to be generous. ఇక్కడ ఏం చేస్తారంటే
నువ్వు ఆ రోజు నీకు ఒక కాఫీ కొన్నాను, 1 రూపీ ఇస్తావా, ఆ రోజు 1 రూపీ మిస్సింగ్ అని 1 రూపీ అడుగుతారు. అలాంటి వాళ్ళు యూజువలీ ఆ రోజు నీకు పానీపూరి కొన్నానే 5 రూపీస్ అని 5 రూపీస్ అడుగుతారు. అండ్ మేము అలా కాదు. ఒకవేళ ఎవరికైనా డబ్బులు ఇచ్చామంటే ఇక వాళ్ళదే అది. మేము గిప్పులు అట్లాంటివి చేయం. ఎంత డెట్ లోన్లో ఉన్నా వీ విల్ జస్ట్ గివ్ ఇట్ అండ్ ఐ విల్ జస్ట్ హెల్ప్ మై మామ్ ఫర్ ఎవర్, అంతే. ఓకే, సారీ. నో నాది మీది చెప్తుంటే నాకు సో మెనీ థింగ్స్ రిలేటెడ్ అయిపోయాయి. నా మదర్ కానీ, నా పిల్లలు కానీ, మై డాడ్. అందుకని ఐఎమ్ షూర్ బికాస్ మీది కూడా చాలా అన్కన్వెన్షనల్ ప్రొఫెషన్ కదా. మీరేమీ నార్మల్ ఏదో చేసేసి ఏదో పెళ్లి చేసుకొని ఇంట్లో ఉండట్లేదు కదా. యు ఆర్ డూయింగ్ వెరీ అన్కన్వెన్షనల్, బీ ఆన్ స్క్రీన్ యాజ్ అ ఉమెన్. ఐ లుక్ అప్ టు యూ. దట్స్ వాట్ ఐ సేయింగ్, రైట్? మీరు ఏదో నార్మల్గా ఉండట్లేదు కదా. యు ఆర్ ఆల్సో డూయింగ్ సంథింగ్ వెరీ రెస్పెక్టబుల్ అండ్ ఎవ్రీ యంగ్ గర్ల్ షుడ్, తెలుగు గర్ల్ షుడ్ లుక్ అప్ టు యూ, ఎస్పెషలీ ఇఫ్ దే ఆర్ వాచింగ్ దిస్ షో. సో అందుకని. బట్ ఎనీవే, ఇద్దరం వీ విల్ డూ ఎనీథింగ్ ఫర్ అవర్ మామ్. అండ్ if that takes like, you know, and I'm not very keen on marriage and things like that, so it doesn't bother me. Yeah, anyway, I'm so grateful to my mom because she did her everything. She risked her life for us. And నేను కూడా అంతే, మా అమ్మకి ఏం కావాలంటే అది చేస్తా, ఏం హెల్ప్ కావాలంటే అది చేస్తా, ఎప్పుడన్నా ఉంటా. ఇప్పుడే నేను చాలా బాధపడతా, అమ్మని స్ట్రోక్ అయిన తర్వాత, రికవర్ అయిన తర్వాత వదిలేసి వెళ్ళానే అని ఎప్పుడు బాధగా ఉంటుంది. కానీ అమ్మ కూడా నేను ప్రొఫెషనల్గా బాగా చేస్తే, నేను హ్యాపీగా ఉంటేనే అమ్మ హ్యాపీగా అమ్మ చాలా గిల్టీగా ఫీల్ అయిపోతుంది. ఇప్పుడు కూడా నువ్వు వచ్చేసావే ఇండియాకి అన్నీ వదిలేసుకొని అని బాధపడుతూ ఉంటుంది. కానీ లేదు, అన్నీ వర్చువల్లే, నువ్వేం ఆపట్లేదు. నిజంగా అమ్మేం ఆపట్లేదు, ఎవరేం ఆపరు. నా లైఫ్ ఎవడు ఆపడు, నా లైఫ్ నేనే ఆపుకుంటా. అండ్ అమ్మ కోసం ఏదన్నా, ఎందుకంటే దేర్ ఈజ్ నో మీనింగ్. ఎందుకంటే ఈ డబ్బులు కానీ ఏమన్నా ఎందుకు. నా గోల్ ఏంటంటే, నేను చనిపోయినప్పుడు, రైట్, లవ్డ్ వన్స్ ఒక 5గురన్నా ప్రేమించే వాళ్ళు నా చుట్టూ ఉండి, అరే వి రియలీ మిస్ హర్ అని ఫీల్ అవ్వాలి వాళ్ళు. అమ్మయ్య పీడ విడగనయింది, ఈమె చచ్చింది అట్లా. నిజంగా చాలామంది, కొంతమంది పోయినప్పుడు అమ్మయ్య ఇంకా నన్ను టార్చర్ పెట్టదురా బాబు అని అనిపిస్తుంది. అండ్ ఇంకా కొంతమంది చనిపోయినప్పుడు, ఇప్పుడు సావిత్రి వాళ్ళని చూడండి, ఒక్క బాడీని అట్లా వదిలేశారు. అవును, అలా నాకు చాలామంది తెలుసు, సెలబ్రిటీస్ కానీ ఆర్టిస్ట్ కానీ బాడీ వదిలేయడం, నిజంగా ఐసీలో ఉన్నప్పుడు ఎవరు విజిట్ చేయకపోవడం వాళ్ళని, సచ్ లోన్లీ లైఫ్. సో నేను ఈ డెత్స్ నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే, నేను చచ్చిపోయినప్పుడు దే రియలీ నీడ్ టు మిస్ మీ అండ్ ఐ షుడ్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్. నాకు ప్రేమ ముఖ్యం, ఇలా మొత్తం ఫేమ్ అక్కర్లేదు. ఒక 5గురు నేను వాళ్ళని ప్రేమించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు మిస్ కావాలి, అంతే. నాకు వందలు కొద్దీ ఎవరు ఏడ్చేవాళ్ళు వద్దు. ఆ 5గురు నేను చచ్చిపోతుంటే నా పక్కన ఉండాలి, అంతేగాని నా బాడీని అక్కడ పడేసి అమ్మయ్య చచ్చిందిరా బాబు అని ఉండద్దు. అది నా గోల్. నా లైఫ్ గోల్ ఏంటంటే, ఐ వాంట్ బీ సరౌండెడ్ బై లవ్ టిల్ మై లాస్ట్ బ్రెత్. నేను ఇలా నా లవ్డ్ ఎవరన్నా, నా లవ్డ్ వన్స్ ఇలా చేతులు పట్టుకొని అట్లా వెళ్ళిపోవాలని. ఐ డోంట్ వాంట్ టు గో లైక్ అ లోనర్. సో అందుకని నా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, మా అమ్మని కానీ, మా తమ్ముడిని అంతా నేను ఎందుకు చూసుకుంటానంటే దీనివల్ల. ఎందుకంటే చాలామంది వస్తారు ఇట్లా ఫ్రెండ్స్, ఓ నువ్వు డాన్సరా అని వస్తారు. నాకు తెలుసు వాళ్ళు అలా వచ్చారంటే వాళ్ళు అలా ఫస్ట్ ఫ్రెండ్ గారు, ఎందుకంటే నా ప్రొఫెషన్ చూసి నన్ను ప్రేమిస్తున్నారు. నిజంగా నా పర్సనాలిటీ, నా స్టోరీ వాళ్ళకి ఏమీ తెలియదు నన్ను ప్రేమించడానికి. అది అన్నమాట. మీ ఎడ్యుకేషన్కి కానీ, మీ లైవ్లీహుడ్ కానీ నాన్నగారి నుంచి ఎప్పుడైనా సపోర్ట్ అనిందా? ఎక్కువ సపోర్ట్ లేదు. మేబీ కపుల్ టైమ్స్ అలా అమ్మ నిజంగా చాలా డెట్లోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు సపోర్ట్ చేశారు. కానీ అలా ఎవ్రీ మంత్ అయితే మా అమ్మే
మోస్ట్లీ ఎక్కువ సపోర్ట్ చేయలేదు. బట్ దాట్స్ ఓకే. ఐ మీన్ హీ ఆల్సో డెంట్ హ్యావ్ జాబ్స్ అట్ ద టైమ్ అండ్ again he did his best, you know, and I do not want to judge anybody. And again, he's a good man, but he was not the ideal father. అంటే చాలా మంచి వాయిస్ కూడా ఉంది కదా, సో అటువైపు ఎందుకు అట్రాక్ట్ అవ్వలేకపోయావు? ఓన్లీ ఇట్ సైడ్ డాన్స్ వైపు అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే డాన్స్లో ఇప్పుడు యాక్టింగ్, సంగీతము, అంటే అంత లిటరేచర్ చదవడం ఇవన్నీ ఉంటాయి. సంగీతం అంటే సంగీతం ఒకటే. ఇప్పుడు డాన్స్ అనుకో, నేను ఎల్లప్పుడూ పాడాలి, ఎల్లప్పుడూ నటించాలి, కానీ సంగీతమే అవుతుంది. అందుకనే డాన్స్ని పంచమవేదం అంటారు. ఎందుకంటే డాన్స్లో పురాణాలు, ఇతిహాసాలు చదువుకోవడము విద్య, తర్వాత ఈ డాన్సింగ్, తర్వాత నటన, ఇవన్నీ ఉంటాయి కాబట్టి డ్యాన్స్ని పంచమవేదం అంటారు. అందుకనే మా టీచర్, యాక్టింగ్ టీచర్ కూడా నువ్వు యాక్టింగ్గా డాన్స్ అన్నట్టు అల్టిమేటం ఇచ్చారు మా శోభానాయుడు గారు, మా యాక్టింగ్ టీచర్. నేను డాన్స్కి ఎందుకు మారలానంటే డాన్స్లో నటన కూడా ఉంటుంది కాబట్టి. ఓకే, అంటే జనరల్గా ఇండియన్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అను, లేకపోతే ఒక మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ఒక అమ్మాయికి ఒక 23 years లేదా 22 years రాగానే ఎడ్యుకేషన్ అయిపోయిందా, ఒక ప్రొఫెషన్లో ఇన్కమ్ సోర్స్ స్టార్ట్ అయిందా అనగానే నెక్స్ట్ ఆలోచించేది అమ్మాయికి మ్యారేజ్ చేసి పంపిద్దామని ఆలోచిస్తారు. ఈవెన్ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే ఏ ఏజ్లో జరిగే ముచ్చట ఆ ఏజ్లో అని అంటారు కదా పెద్దవాళ్ళు. సో వాట్ అబౌట్ యూ యాక్చువల్లీ, నువ్వేమనుకుంటున్నావు ఇన్ మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ? యాక్చువల్లీ అమ్మ పెద్ద మ్యారేజ్ గురించి ఎక్కువ మాట్లాడదు. ఎందుకంటే అమ్మ మ్యారేజ్ ఇస్ ఇట్స్ వాట్ ఎవర్, అండ్ ఎక్కువ మాట్లాడదు మ్యారేజ్ గురించి. కానీ ఒకప్పుడు ఒక తెలుగు బ్రాహ్మణ్ కుర్రాన్ని చేసుకో అని అలా విసురుతూ ఉంటుంది అది. కానీ నేను అవన్నీ పెద్ద పట్టించుకోను. బట్ తను ఎప్పుడు చేసుకోవాలని ప్రెషర్, తను ఏమంటుందంటే నువ్వు హ్యాపీగా ఉండాలంతే. లోన్లీగా అనిపిస్తుంది ఒకప్పుడు, ఎందుకంటే అన్నీ అటు పక్కన మగాడి పనులన్నీ నేనే చేసుకోవాలి, తర్వాత ఆడ పనులు అన్నీ నేనే చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది అనొచ్చు మగ పని ఏంటి ఆడ పని ఏంటి అనుకుంటారు. మగ పని ఏంటి ఆడ పని ఏంటి, మగాడివి చేయడం ఏంటి ఆడవివి చేయడం ఏంటి అని అంటారు. అది ఎవరంటారంటే అవి నిజంగా యాక్చువల్లీ ఈ పనులు చేయని వాళ్ళు అంటారు. ట్రూ. నేను అన్నీ చేస్తున్న, బయటికి వెళ్ళి ఇవన్నీ ఉద్యోగాలు, ఇవన్నీ ట్యాక్సెస్ ఇవన్నీ చేసుకొని, ఇంట్లో వంట ఇవన్నీ చేసుకొని, ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇవన్నీ చేస్తున్నా కాబట్టి నాకు ఇప్పుడు అర్థమవుతుంది వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీయింగ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ అ స్పౌజ్ ఆర్ యువర్ లవ్డ్ వన్. డేట్ సమ్ టైమ్స్ అండ్ ఐ టెల్ మై మామ్ ఇతన్ని కలిసాను అతన్ని కలిసాను ఇట్లా అయింది. కానీ బేసిక్లీ ఏంటంటే ఐఎమ్ టూ ఇమర్స్డ్ ఇన్ మై డాన్సింగ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసిన బిహేవియరల్ ప్యాటర్న్ కదా, డాన్సే నా పిచ్చి, డాన్సే నా సర్వస్వం, అమ్మే నాకు అన్నీ. ఈ ప్యాటర్న్ ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎవడన్నా ఒక మంచివాడిని కలిసినప్పుడు కూడా అమ్మో డాన్స్ నుంచి డిస్ట్రాక్ట్ అయిపోతున్నా అనో భయం వచ్చేస్తుంది. తర్వాత నేను అప్పుడు చెప్పాను కదా మీకు, అదే ఐ వాజ్ వెరీ బ్రోక్ అండ్ ఇలా బయట తినే యాపిల్ తోట ఉండేదాన్ని అని చెప్పేదాన్ని కదా. నాకు ఒక ఆడదాని కింద మళ్ళీ దిస్ ఈస్ డిఫరెంట్. ఐ హోప్ ఇండియన్ పీపుల్ అండర్స్టాండ్ దిస్ అండ్ ఇట్ డజంట్ కమ్ అవుట్ రాంగ్. I do not like to depend on a man. I want to be in partnership as a partner, and I want to be in the same balance level as a man, but I don't want to depend on him like a daughter. Okay. So the reason I wasn't thinking about marriage or being in a relationship is because I was too broke. I didn't want to depend on my boyfriend or spouse or future husband, whatever, financially. I wanted to stand on my own feet. I don't want a father, I want a husband, right? So I should be independent and strong before I find a partner for myself. అతన్ని ఇబ్బంది పెట్టకూడదు కదా, అతనితో షేర్ చేసుకోవాలి కానీ అతని మీద అంటే పడి తినకూడదు. హీఈస్ నాట్ మై డాడ్. సో hopefully that comes
అంటే ట్రాన్స్లేట్స్ వెల్. దాని తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఎల్లప్పుడూ ఇలా ట్రావెలింగ్ ఇవన్నీ చేస్తాను కదా, ఇదేంటి ఎప్పుడు డాన్స్ చేస్తూ నాకు అటెన్షన్ పే చేయట్లేదు అని అనకూడదు. ఎందుకంటే మ్యారేజ్ ఈజ్ వర్క్, రిలేషన్షిప్ ఈజ్ వర్క్. ఒకరిని పెళ్లి చేసుకున్నప్పుడు యూ నీడ్ టు కమ్ టు అ కాంప్రమైజ్ అండ్ స్పెండ్ టైమ్ విత్ దట్ పర్సన్. యు రియలీ ఇది ఊరికే పెళ్లి చేసుకొని పేపర్లలో కాదు కదా, అతనితో ఉండాలి, బయటికి వెళ్ళాలి, మాట్లాడుకోవాలి, కలిసి పనులు చేసుకోవాలి, తెలుసుకోవాలి, బోల్డ్ ఉంటాయి. సో అతను అలా బ్యాండ్ పెళ్ళి అవ్వగానే బాయ్ నేను ట్రిప్కి వెళ్ళిపోతున్నాను, టూర్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పలేను కదా, ఉండాలి. సో అందుకనే ప్రస్తుతానికి నేను అంత ఆలోచించట్లేదు, బికాస్ హీ షుడెంట్ ఫీల్ ఇగ్నోర్డ్. Or also I didn't want to depend on a man. I want to be independent, strong and have my own say in the marriage. But definitely ఈ మధ్య అనిపిస్తూ ఉంటుంది పెళ్లి చేసుకుంటే బాగుంటుందని, బట్ నాట్ యెట్. కొంచెం లేట్ 20s, ఇప్పుడు 23 కదా, లేట్ 20sలో ఐ విల్ పర్స్యూ పెళ్ళి. బట్ ఐ డెఫినెట్లీ వుడ్ లవ్ టు హ్యావ్ సమ్ వన్ టు కమ్ బ్యాక్ టు. చాలామంది పెళ్ళి ఏంటి అంటారు, బికాస్ ఐ థింక్ నేను చిన్నప్పటి నుంచి అడల్ట్ అన్నీ చూసేసాను కదా, సో నాకు కొంచెం అనిపిస్తూ ఉంటుంది ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు హే ఇలా అయ్యింది ఒక ఇంటర్వ్యూ అలా చెప్పుకుంటే బాగుంటుందని. సో అనుకుంటూ ఉంటాను జస్ట్. ఇప్పుడు ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉన్న అమ్మాయికైనా అబ్బాయికైనా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం నాకు రాబోయే వైఫ్ ఇలా ఉంటే బాగుంటుంది, లేదా రాబోయే హస్బెండ్ ఇలా ఉంటే బాగుంటుందని కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో వాట్ అబౌట్ యూ? నీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాబోయే మీ వుడ్ బి అను కాబోయే మీ హస్బెండ్ అను ఎలాంటి క్వాలిటీస్, ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయంటే ఏం చెప్తా? డాన్సర్ వద్దు. అబ్బాయి అతను డాన్సర్ను, ఒక డాన్సర్ని కొంచెం డేట్ చేశాను, ఇట్ వాజ్ హెల్. డాన్సర్ వద్దు, ఊరికే ఏదో 9 to 5 వాళ్ళు వద్దు. I think I would mostly someone who is into photography, filmmaking or musician. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్లో ఉన్నప్పుడు ఒక ఎంపతి ఉంటుంది, అరే నేను పడ్డ కష్టాలు ఈ అమ్మాయి పడుతుంది అని అర్థం చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే కొలాబరేట్ చేసే అవకాశాలు, అంటే అతను చేసే పాటలకు నేను అంటే ఇద్దరం కలిసి పనిచేయచ్చు. అలా కాకుండా ఇప్పుడు నా డ్యాన్స్ చేస్తుంటే అతను ఫ్రీగా ఉండడం, అతను సంగీత, అలా కాకుండా ఇద్దరం కలిసి పని చేసామనుకో, ఇద్దరం కలిసి బ్రేక్ తీసుకోవచ్చు, ఇద్దరం కలిసి వెకేషన్కి వెళ్ళచ్చు, రైట్? నాకు అలా సేమ్ వర్క్ బ్రాకెట్ ఉంటే బాగుంటుంది. అండ్ ఫిల్మ్ మేకింగ్, ఫోటోగ్రఫీ కూడా డాన్స్ ఫిల్మ్స్ చేయొచ్చు, షార్ట్ డాన్స్ ఫిల్మ్స్. నేనే అతను ఫోటోగ్రఫీ అంటే డాన్స్ ఫోటోగ్రఫీ వాటికి, అంటే ఇద్దరం కాంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 9 to 5 వాడు అరే అక్కడ డ్యాన్స్ చేసేస్తోంది ఎవరెవరో చూస్తున్నారు అలా అనుకోకుండా, వాడికి అర్థం కాదు, ఎంత చెప్పినా హీ విల్ ఓన్లీ ఇమాజిన్ చేసుకుంటాడు తప్పితే అర్థం కాదు. సో కొంచెం ఫిల్మ్, ఫోటోగ్రఫీ లేకపోతే మ్యూజిక్లో ఉన్నారనుకో, ఓ ఎందుకు ఇలా చేసిందంటే ఇలా వాళ్ళకి చెప్పక్కర్లే, వాళ్ళకి యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుందో ట్రస్ట్ ఇష్యూస్ అవన్నీ వస్తాయి. అందుకని బట్ those two are very desirable for me, but not a dancer, no 9 to 5 job people. సో ఎన్ని రోజులు ఇప్పుడు ఇక్కడ ట్రిప్ ఇండియాలో? I think until December ఇక్కడ ఉంటా, ఒక 5 to 6 months ఉండి, after I feel I fully supported my family through their hard times, I will be here. అంతే, 5 to 6 months తర్వాత న్యూయార్క్ ఆర్ LA, లాస్ ఏంజలస్. యా, ఇప్పుడు అక్కడ కృత్య డాన్స్ స్కూల్ పెట్టారు. యా, ఏంటి, వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్ అంటే ఏం చెప్తారు? ఐఎమ్ క్రియేటింగ్ అ డాన్స్ కంపెనీ. అంటే ఎవరైతే నా స్టూడెంట్స్ బాగా చేస్తున్నారో వాళ్ళతో ఒక ట్రూప్, ఒక గ్రూప్లా పర్ఫామ్ చేస్తున్నారు, సో దట్ వీ కెన్ పర్ఫామ్ టుగెదర్. సో రైట్ నౌ ఐఎమ్ ఇన్ దాట్ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ప్రొడక్షన్స్ విత్ మై డాన్స్ గ్రూప్. వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం, రిహర్స్ చేస్తున్నాం, బట్ వీఆర్ ఆల్ డూయింగ్ దిస్ వర్చువలీ. సో దట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్. అండ్ ఈ రీసెంట్గా ఇప్పుడే నాకు ఒక మేనేజర్ వచ్చింది, థ్యాంక్ఫుల్లీ. సో ఐ డోంట్ హ్యావ్ టు టాక్ అబౌట్ మనీ, ఆపర్చునిటీస్, తనే అన్నీ చూసుకుంటుంది.
సో దాట్స్ అ గుడ్, ఐఎమ్ సో రిలీవ్డ్. ఎందుకంటే అసహ్యంగా ఏంటో మన వాళ్ళు ఎస్పెషలీ ఇండియన్ ఆర్గనైజర్స్ ఉన్నప్పుడు బేరాలు ఆడతారు ఏంటో అసహ్యంగా. మనం ఏదో కిరాణా కొట్లో నిమ్మకాయలు అమ్ముతున్నట్టు. డాన్స్ పర్ఫార్మెన్స్కి ఏంటది అసలు టూ మచ్. సో మై మేనేజర్ విల్ డూ ద బేరాలు అండ్ ఐల్ టేక్ అ బ్యాక్ సీట్. యా, నువ్వు ఆడుకో అమ్మ బేరం, పైగా తెల్లది చూసుకుంటున్నాను. వాళ్ళు భయపడతారు. మన వాళ్ళు తెల్ల వాళ్ళతో బేరాలు ఆడరు. అవును. సో అదొకటి అనమాట. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు వర్క్ విత్ నయోమి, ఆమె పేరు. సో యా, సచ్ ఎ గ్రేట్ జర్నీ యామిని. Thank you. రియల్లీ చాలా చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ రావాలి మీకు, మీ స్టూడెంట్ అందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చి మీ టాలెంట్ని చూపించుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇలాగే కంటిన్యూస్గా రావాలి. అట్ ద సేమ్ టైం నువ్వు తమ్ముడు కూడా ఫినాన్షియలీ చాలా స్ట్రాంగ్గా అవ్వాలి. డెఫినెట్గా అవుతారు. అట్ ద సేమ్ టైం నాకు కనిపిస్తుంది ఫ్యూచర్ నిజంగా యాజ్ ఎ మదర్. యా, ఆల్వేస్ మీ మంచి కోరుకునే వాళ్ళలో నేను కూడా ఉంటాను డెఫినెట్గా. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ సక్సెస్. రియలీ చాలా చాలా గర్వంగా ఉంది. యంగ్స్టర్స్ ఇంత రెస్పాన్సిబుల్గా ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటున్నాను. విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. దెర్ ఈస్ నో వర్డ్ టు సే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు కూడా మీకు కావాల్సిన గెస్ట్స్, మీ డ్రీమ్ గెస్ట్స్ అందరూ మీ షోకి రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యామిని. థ్యాంక్ యూ సో మచ్. Namaste. My name is Yamini Kalluri. I'm a professional Kuchipudi dancer based in New York City. Please watch my interview with Anjali on iDream, and also please do not forget to subscribe to iDream on YouTube. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.